మిస్టర్ బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. ఎస్ సార్. మీ మొదటి ప్రశ్న ఏంటంటే గాంధీని షూట్ చేసింది ఎవరు? గోడ్సేనా? అన్నా గోడ్సేనా? చెప్తానమ్మా చెప్తాను. వాడు అడుగుతున్నాడుగా చెప్పరా తాత చెప్పరా లేదంటే మీ అమ్మను అమ్మా. కుట్టి చంపేస్తాడు. ఇద్దరు సార్, ఇద్దరు సిక్కులు, సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ ఆవిడతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. 33 బుల్లెట్లు తిరిగి టప్పున కాల్చారు సార్. అందులో 30 బుల్లెట్లు ఆవిడ శరీరంలోకి దిగబడ్డాయి. సార్ మీరు అడిగింది ఇందిరాగాంధీ గురించే కదా సార్? ఎందుకంటే నేను ఎంఏ ఎంఫిల్ చదివాను సార్. మహాత్మా గాంధీని చంపింది గాడ్సే అని ఫస్ట్ క్లాస్ పిల్లాడిని అడిగినా చెప్తాడు సార్. సార్ నేను క్లర్క్ని సార్, దాంతోనే సరిపెట్టుకున్నాను. మా అబ్బాయి సిబిఐ ఆఫీసర్ సార్, దానికి తగ్గ అర్హతలన్నీ ఉన్నాయి సార్. ఏ పిల్లాడైనా చదువుకునేటప్పుడు డాక్టర్ అవుతానో, ఇంజనీర్ అవుతానో, కలెక్టర్ అవుతానో అంటాడు. కానీ మా అబ్బాయి చిన్నప్పటి నుంచి సిబిఐ ఆఫీసర్ అవుతానని అనేవాడు. నాకు కల అదే సార్, వాడు ఆశయం కూడా అదే సార్. అందుకే రే ఆల్ ది బెస్ట్ రా. రేయ్ ఈసారైనా పోలీస్ అవుతావుగా? అవుతాను రా. రే బస్ వచ్చింది చూడు, ఈసారి మిస్ అవ్వకూడదురా. ఉద్యోగం రండి. అవుతాను రా. అన్నా టీకి డబ్బులు ఇచ్చాలన్నా. ఎంఏ ఎంఫిల్ చదివారు కానీ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేశారు. తెలుసు సార్. ఈ ఉద్యోగానికి మీ క్వాలిఫికేషన్ ఎక్కువ తెలుసా? నేను సైకిల్ స్టాండ్ లో టోకన్లు ఇచ్చే పని చేస్తున్నాను సార్. నాకు ఇది పైలట్ లాంటి జాబ్ సార్. నాకు ఓకే సార్. నేను రికమెండేషన్ కోసం రాలేదమ్మా. రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయంటగా, అది మీరే చేస్తున్నారని తెలిసింది. ఉత్తమ్ దాస్ గారు కూడా ఉన్నారంటగా. మా అబ్బాయికి ఉన్న అర్హతలకి గ్యారంటీగా పాస్ చేస్తాడు. కానీ మా వాడు మధ్యలో తింగరాశలేసి నా పరువు తీస్తాడేమో అని భయంగా ఉంది. మీరే కాపాడాలమ్మా. నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. గొడుగు గురించి చెప్పా. ఇదేంటిది? వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదరా, ఎందుకు పోలీస్ పోలీస్ అని పడిచేస్తావు? పైగా మీ ఆవిడ తిడుతోంది, వేరే పని ఏదైనా వెతుక్కోవచ్చుగా. రే మనం కోరుకున్నది జరగాలంటే కొంత టైం పడుతుందా? పెళ్ళాన్ని తిడుతుందని లక్ష్యాన్ని మార్చుకోలేమురా. రేపు పెళ్ళైతే తెలుస్తుంది. అన్నా 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 నా ఉద్యోగం గురించి చెప్పాను కదన్నా, ఏమైందన్నా? వెంకటస్వామి చెప్పాడని చెప్పు. సరే నేను ఇంతకు ముందే చెప్పాను, నువ్వు ఒకసారి అయ్యగారు నా డబ్బులు అడిగితే నేను ఇవ్వలేనన్నా. నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు వెళ్ళి కాలు పని అయిపోతుంది. காசு இருக்கா மிஸ்டர் பாண்டியன்? இல்ல ఇది కేవలం క్లర్క్ జాబ్ అయినా కాస్ట్ డిపాజిట్ కట్టాలి. అంత డబ్బు మీ దగ్గర ఉందా? డబ్బు లేదు కాబట్టి జాబ్కి వచ్చాను సార్. పని చేస్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ జాబ్కి మీరు డబ్బులు అడిగితే మీరు జాబ్ ఇవ్వండి సార్. అప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా సార్. ఆ డబ్బులు మీకు ఇచ్చి ఈ జాబ్ నేను కొనుక్కుంటాను సార్. మీరు నాకు డబ్బులు ఇస్తారా సార్? నాకు ఈ ఉద్యోగం ఇస్తారా సార్? బాబు నీకు కొంచెం నోటు దోల ఎక్కువగా ఉన్నట్టుంది. అది కొంచెం తగ్గించుకుంటే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. బాబు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు. ఇందులో మొత్తం వేకెన్సీస్ 1211. కానీ అప్లై చేసింది 44,937 మంది. కావాల్సింది ఇంతమంది, కానీ అప్లై చేసింది అంతమంది. ఇప్పుడు నేను ఓపెన్ గానే చెప్తాను. ఇప్పుడున్న 1211 సీట్లలో 300-400 సీట్లు మెరిట్ బేసిస్ లోనే పోతాయి. మిగిలింది పైనుంచి కింద వరకు రికమెండేషన్, మనీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది ఇదిని పోతాయి. అందులో 40 సీట్లు మాకుంటాయి. இப்பவும் 85ல இருந்து 1 வரைக்கும் வாங்குறாங்க. షణ్ముగం சொல்லி விட்டானால ఇప్పుడు 80 ఏమంటారు? எப்படி సార్ నాకిది 4th అటెంప్ట్ సార్. మొదటి 300లో ఉంటానో లేదో తెలియదు సార్. కానీ ఆ 1500లో నేను తప్పకుండా ఉంటాను సార్. అంతా కరెక్ట్ గా జరిగితే నాలాంటి వాళ్ళు గెలుస్తాం సార్. ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఇక్కడ అంతా కరెక్ట్ గా ఉంటే ఎవరు కరెక్టో వాళ్ళే గెలుస్తారు సార్. విషయం లేనోళ్ళేమో ఇక్కడ, విషయం ఉన్నోళ్ళేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్. నువ్వు పోలీస్ కి ట్రై చేస్తున్నావా? పోలీస్ పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా సార్. మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్. మన ఫ్రెండే పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్. ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో మిస్ అయ్యాం. అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే, కానీ కరెక్ట్ గా పర్ఫార్మ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి, మనకేం తక్కువ, మన బతుకేంటి ఏంటో బుర్ర పంచేది పిచ్చెక్కుతుంది సార్. అలా పిచ్చెక్కకుండా ఉండాలంటే 75 రెడీ చేయమని చెప్తున్నా. అప్పుడు ఇంటికెళ్ళి అద్దం చూసుకోండి, బ్రైట్ గా ఉంటుంది సార్. ఆ 75లోనే క్యాష్,
క్యాష్ కొంచెం తగ్గుతుంది సార్. హౌ మచ్? ఒక 74 అంతే సార్. అడ్జస్ట్ అవుతారా సార్? ఆ వెయ్యి కూడా బయట ఒకతను, అతని పేరేంటి? కలవడానికి వచ్చేటప్పుడు బయట ఒకరు తీసుకున్నారు సార్. నా టైం వేస్ట్ చేయకండి. ఈ రోజు నా బర్త్డే. అరే సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. 30 కంప్లీట్ అయిందా సార్? బయటికి పోండి. సార్ సార్ సార్, ఇచ్చేస్తాం సార్. ఇచ్చేద్దాం సార్. లేదు సార్, వాడికి ఇవ్వడం పాపం అలవాట్లేదు సార్. నేను ఇస్తాను సార్. అదేదో త్వరగా ఇచ్చేసి. సార్ నేను ఇస్తాను రా. హ్యాపీ బర్త్డే సార్, మై గిఫ్ట్. పట్టుకోండి. మళ్ళీ వస్తాను. రేపటి నుంచి పోలీస్ వారా? రిజల్ట్ రానిరా. వాడితో బయటే మాట్లాడి పంపించుండొచ్చు కదే. ఎందుకు లోపలికి రానిచ్చావు? ఏంట్రా చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నీతోనే మాట్లాడుతున్నానే. ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా? మగాడంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్ళాన్ని పోషించాలి. అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా? చిరిగిన చీర కట్టుకొని. ఒక్కరోజైనా అడిగావా ఇదేంటని? నువ్వేమైనా కొని చచ్చావా? కొనలేదుగా. అనుమానాలు మాత్రం బానే పడుతున్నావు. ఇంకా పోలీస్ అవ్వలేదుగా. పోలీస్ అయినప్పుడు అడుగు, అప్పుడు నేను చెప్తాను. వీడి దగ్గర అప్పు తీసుకున్నాను, వీడికి వడ్డీ కడుతున్నాను, అవన్నీ వసూలు చేయడానికే నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను. పెద్ద పోటుగాళ్లాగా అలా ఉండు ఇలా ఉండని చెప్పొచ్చాడు. అయితే పోలీసే అవుతాడంట, లేకపోతే ఏ పని చేయడంట. ఏంటి బావ, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను రా. లేదంటే ఈ లోకంలో ప్రతి ఒక్కడికి పోయేలోగా చేయాల్సిన పనంటూ ఒకటి పోరదుకు ముன்னாడి చెయ్యవండి వేలను నరుకు. దాన్ని మనం వదిలేసిన అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు పోలీస్ ఆఫీసర్వే, మన సిబిఐ. రేపు నీకు రిజల్ట్, నాకు ఇంటర్వ్యూ, ఈ రెండు సక్సెస్. ఓకే ఇలా నడుచుట కదరా. పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే చిరాకు ఉందిరా అబ్బాయి. టైం నా చాలా షర్ట్ నలిగినా పర్లేదు, మీ షర్ట్ నలగకూడదు. నువ్వు సూపర్ నాన్న. అయిందా? బండి తీసుకురా నాన్న. బానే ఉన్నారు, పదండి. అబ్బా మెల్లగా. చిన్నప్పటి నుంచి ఎలా అయినా సరే సిబిఐ ఆఫీసర్ అవ్వాలన్నది నీ కళ. మీ నాన్న ప్యూన్ గా పనిచేసే ఆఫీసులో నువ్వు ఆఫీసర్ అవ్వాలన్నది నా ఆశ. కానీ మా ఆఫీసులో ఉత్తమ్ దాస్ అని ఒక మడత కజగాడు ఉన్నాడు. ఉత్తమ్ దాస్ సిబిఐ మీ ఇంటిని రేడ్ చేయడానికి వచ్చాం. ప్లీజ్ కోఆపరేట్. అనవసరంగా డిస్టర్బ్ చేయరు సార్. సార్ మనం మాట్లాడి తెలుసుకుందాం. 5 minutes లోపల ఉండండి. పరశురామ్ డోర్ క్లోజ్ చేయి. సార్ 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 మీ దగ్గర దాచడానికి ఏం లేదు. ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది. మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే సార్. వీటిల్లో 10 లక్షల దాకా క్యాష్ ఉంది. తీసుకుని వెళ్ళిపోండి సార్. పరశురామ్ ఈ 2 బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. బ్యాక్ డోర్ జాగ్రత్త, ఎవరు చూడకూడదు. ఏంటి ఏంటలా చూస్తున్నావు? నన్ను పట్టించాలని చూస్తున్నావా? సార్ పట్టించాలని ట్రై చేయకు. జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. ఇంట్లో నీకు వాటా ఉందిలే. హలో. ఇంటికి వెళ్ళాను, మనసు ఒప్పుకోలేదు, నిద్ర పట్టలేదు. పై ఆఫీసర్ కంప్లైంట్ రాశాను. దాన్ని ఈ మడత కాజాగాడికి ఆ పోతరిక గడి చూపించేశాడు. ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తిగట్టాడు. ఆ కోపం నీ మీద ఖచ్చితంగా చూపిస్తాడు. ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్గా రావాలరా. తప్పకుండా జరుగుతుంది నాన్న. ఏంటి బీజీ తిలక్క? గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీ నాన్న ఆశపట్టం వల్ల ఈ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా? మన తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందని అంటారు. అలాగే ఏ చైర్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ల పేరు ఉంటుందని నేనంటాను. నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నా. సిబిఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లున్నాయి. అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ ని ప్రిఫర్ చేస్తున్నారు? ఎకనామిక్ అఫెన్సెస్. ఎందుకు? పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు. ఆ డబ్బంతా తవ్వి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ కల్లా పీకి పారేయొచ్చు. ఏంటి పీకే గలమా? హలో సార్. మార్నింగ్ సార్. ఏం లేదు, పీకేస్తానని వినపడింది. ఏం పీకుతామని అడుగుతున్నా. నేను ఒక్కడనే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్. మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీకొచ్చు సార్. పీకుదాం, నువ్వు కంటిన్యూ చేయి. ఫిజికల్ టెస్ట్ పేపర్ చూడు. ఏంటయ్యా ఇతను హైటు? సార్ నిలబడి చూద్దాం. స్ట్రైట్ గా నిల్చో.
స్టిఫ్ గా నించో. ఏంటి సార్, ఓకేనా? ఈజ్ క్వాలిఫైడ్ సార్. కూర్చో. హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు, అంతెందుకు లంచమే తీసుకున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? పట్టించొద్దు అని నేను ప్రాధేయపడతాడు, అంతెందుకు నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్ కి ఆకాశరమణ ఉత్తరం రాస్తావా? డెఫినెట్ గా నేను అలాంటి పని చేయను సార్. అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు. ఆకాశరామన్ ఎవడు సార్ మధ్యలో? నా పేరు, అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గానే చేసి, సస్పెండ్ కాదు సార్, డిస్మిస్ అవ్వడానికి కావలసిన అన్ని పనులు చేసి వాడిని, సారీ సార్, వారిని రచ్చరచ్చ చేస్తాను సార్. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. హలో హలో, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్. స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇవాళ ఆయన లీవ్ సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నేనే ఇన్ఛార్జ్. ఓకే, మీ పేరేంటన్నారు? చిరంజీవి సార్. చిరంజీవి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇవాళ ఒక రైడ్ చేయబోతున్నాం. వెంటనే ఇంకో ఎస్ఐ లేదా ఇతర కానిస్టేబుల్స్, ముఖ్యంగా ఒక లేడీ కానిస్టేబుల్ గాంధీ బొమ్మ దగ్గరకు వచ్చేయండి. టీమ్ గా అక్కడి నుంచి రైడ్కి వెళ్తాం. అర్థమైంది సార్. ఓకే, గాట్ ఇట్? మేడం, టైం అయింది. మీరు బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నన్ను లీడ్ చేయమంటారా? మినిస్టర్ ఇల్లు కనుక భయపడుతున్నారా? భయపడాల్సింది వాళ్ళు, మనం కాదు. మనసులో భయం పెట్టుకుని ఇలాంటి పనులన్నీ చేయలేం. స్టేషన్ లో చెప్పేశారా? చెప్పండి మేడం, ఇన్స్పెక్టర్ లేడు, ఎస్ఐ ఉన్నాడు. పేరేంటి? చిరంజీవి. వెహికల్స్ చెప్పేశారా? ఎస్ మేడం. మన టీం రెడీ. కేపీ? Yes, I'm ready. ఏకవీరా? Yes, I'm Ekavira here. అందరు రెడీయా? ఎస్ సార్. రెడీ మేడం. పదండి. సార్, ఇప్పుడు మనం ఒక విఐపి ఇంటికి వెళ్తున్నాం. మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి. ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా? జస్ట్ ఫాలో ద ఆర్డర్స్. ఎస్ మేడం. వారెంట్. సార్. నీ పేరేంటి? మంగతాయారు సార్. క్యాబ్ సరిగా పెట్టుకోండి, డిపార్ట్మెంట్ లో ఉంటాం. ఆల్ రైట్, లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఎస్ సార్. అయ్యా, మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? హేరా, గాంధీ, నెహ్రూ, బోసు, నేను మాదంతా ఒకటే బోస్ పద్ధతి. అంటే మీ అందరికేమో నేతాజీ, నాకేమో బోసు. ఎందుకంటే మీ ఇద్దరం చాలా క్లోజు. వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా? అయ్యో, నా ఏజ్ గ్రూప్ కదమ్మా, మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా. ఏదో అదే కంటిన్యూ. ఏమో ఫోటో తీస్తే బాగుంటది కదా. నవ్వండి. వీళ్ళందరినీ హోల్డ్ చేయండి. ఎస్ఐ, ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఏంటయ్యా, ఇంకో ఎంట్రీగా వెళ్ళి తర్వాత రమ్మని చెప్పు. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా. వీళ్ళు సర్చ్ చేయడానికి వచ్చాం. కైండ్లీ కోఆపరేట్. ఏంటది కార్పొరేషన్? కేపీ సార్, మీరు స్టార్ట్ చేయండి. ఒకరు పైకి ఫోన్ లైన్ స్టార్ట్ చేయండి. ఎవరింటికి వచ్చి ఏం సెర్చ్ చేయాలనుకుంటా? నిజంగా మర్యాదగా కోఆపరేట్ చేయండి, లేకపోతే మినిస్టర్ అని కూడా లెక్క పెట్టను. చేసుకోండి. హలో, రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఇక్కడే కూర్చోండి. సార్, నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. ఐమ్ జస్ట్ రిపోర్టర్. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. కూర్చోండి, చేసుకో. ఇదేంటి తాతల కాలం నాటి పెట్రోల్ మార్క్స్ లైట్ లా ఉంది? ఒకవేళ తాత ఏమైనా కోహ్లీ రోజుల లాంటిది ఏమైనా దాచాడు ఇందులో? చూద్దాం. ఎవరండి? ఏంటి పోలీసులు వచ్చారు? గాంధీ బాబు, ఏయ్, ఏం జరుగుతోంది? ఇటు రావే, దగ్గర చెప్తా. అయ్యో, నీ నోట్లో పంచదార పోయ్యా కొల్లగొడుతున్నారే. మిమ్మల్నా? ఇక్కడ ఉన్నదంతా నేను కష్టపడి సంపాదించిందండి. నేను ముఖ్య దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. దేవుడు
గాంధీ బాబు రా, వచ్చేసా ఆపు. నువ్వే చూడండి, నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. మీరు అనవసరంగా హద్దులు దాటుతున్నారు. ఇది ఒక మినిస్ట్రీ ఇల్లు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. చూడండి, నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు. గుండెల్లో నిజాయితీ ఉంది, చేసే వృత్తిలో న్యాయం ఉంది. తప్పుకోండి. లేదు లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది గాంధీ బాబు? మా డ్యూటీ చేయనివ్వండి. లోపల ఏ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళకి చూస్తారులే. వీళ్ళేనండి నా ఆస్తి. నేను మొక్కే దేవుళ్ళు వీళ్ళే. నేను నిజం చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పి నోరు కాదు. ఉత్తమ్ దాస్, ఇక్కడ ఒక లాకర్ ఉంది. దయచేసి అది ఒకటి వదిలేయమ్మా. నేను రక్తం చిందించి సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా. సార్ మా డ్యూటీ చేయనివ్వండి సార్. చిరంజీవి సార్ ని బయటికి తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. కీస్ ఎక్కడ? కీస్ ఇవ్వండి. ఏమే ఆ తాళం ఇవ్వమంటుంటే? తెచ్చితే వాళ్ళ అధికారులు అడుగుతున్నారు, ఇవ్వు సార్. అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్. నేనే దాన్ని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాను సార్. నా ప్రాణం సార్ అది. సార్ నా మాట వినండి సార్. అయ్యో సార్, ముట్టుకోవద్దు సార్. సార్ సార్ మీ దండ పెడతా సార్. అది నా పవిత్రమైన ఆస్తి సార్. అయ్యో కింద పడేశాడే. మహాత్మా, నువ్వు వేసుకున్న పాదరక్షలయ్యా. ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా. అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా. మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా. అయ్యా ఎక్కడున్నారయ్యా? అయ్యా శాస్త్రి అయ్యా, అయ్యా రాజకీయ దొరుకుదరా, మీరైనా చెప్పండి అయ్యా. ఇంతమంది ఉన్న చోట చిరంజీవి సార్ ని బయటికి తీసుకెళ్ళండి. రాజకీయ దొరుకుదరా, మిమ్మల్ని అనవసరంగా కొట్టారు కదా. మిమ్మల్ని కొట్టినందుకు నాకు పట్టిస్తారా ఏమిటి స్వామి? అయ్యో అయ్యయ్యో, గాంధీ బాబు, రా గాంధీ బాబు, రా. గాంధీ బాబు, రా గాంధీ బాబు, మొత్తం ఫోటోది. నెహ్రూ ఫోటో వెనక నేతాజీ ఫోటో ఉంది కదా, దాని వెనక కామరాజర్ కవర్ లో ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు గాంధీ బాబు. అయ్యో, నా మహాలక్ష్మి అక్క. ఏంటక్కడ? లేదు, చూద్దామని. అక్కడ కదా కూర్చోమన్నాను. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి సార్? చెప్తాగా, పదండి. అయ్యో మేడం, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది. మేమే కనిపెడితే అంతే. అంతా లాగేసుకున్నారుగా. మా తాత మీద ఒట్టు, ఇంకేం లేదమ్మా. సార్ గారి తాతగారి ఫోటో ఎక్కడుందో చూడండి సార్. పైన ఉంది సార్. సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ దాన్ని చేయండి. పగలకొట్టండి. గాంధీ బాబు, గాంధీ బాబు, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్నీ కనిపెడుతున్నారనుకుంటా. అంటే నా నోటి దోలా? అవునే. లోపల ఒక రూమే ఉంది. పగలగొట్టడానికి రాకులు అడుగుతాడు. మేడం ప్లీజ్. బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా? సార్ మీరే లేట్ కూర్చో, క్విక్. నీ నోట్లో పంచదార పోయ్యా. ఊపిరిని బిగపట్టి కూర్చోరా, లేదంటే నీ ముక్కులో రోకల్ని దూచినా దూరుస్తాడు. అయ్యయ్యో, అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా. ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఒట్టు. అలా దొంగ చూసినట్టు చూస్తాడేంటి? అయినా వరే, నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది. అయినా చూపేట్రా, కొంపతీసి నువ్వు కూడా కంటి చూపుతో చంపేస్తావేటి? ఏ అమ్మా, నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు? నా దగ్గరే ఉందమ్మా చూడడానికి. ఊపిరి ఆపుకోలేక సస్తున్నాను. అటే అటే గుమ్మ ఉంది, అలాగే వెళ్ళిపోవచ్చు. కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా. అది దుడ్డు గుమ్మం, అట్నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సూప్ నా వ్యక్తి ఇప్పిసరేటి? అమ్మయ్యా, మొత్తం ఇది ఓపి నశించినట్టమ్మాయి. దేవుడా, అమ్మయ్యా. ఏంటే ఏడుస్తున్నావా? ఉరుక రే అంది. దేవుడా, పైనుంచి నన్ను కాపాడావు తండ్రి. మేడం పైన పైన. ఏంటయ్యా ఇది? చేతులు పైకెత్తడం కూడా పాపం అంటే ఎలా? ఆ రోకలెక్కడా? అయ్యో సార్, ఇది మా తాతల ఇల్లు సార్. వాళ్ళేదో పైన దాచుండొచ్చు సార్. నీకు గాంధీ అనే పేరే తప్పు. ఇందులో గాంధీ బాబు. మా బాబు గాంధీ బాబు అది వదిలేని. అమ్మ తాపని చెప్పండి అమ్మా. పవన్ కుమార్, అన్ని తెలిసేలా పెట్టి ఫోటో తీసుకుంటాను. సంతకం పెట్టండి. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము. పెట్టండి. అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్.
ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్కి అప్పచెప్తే మీకు వచ్చేదే ఉండదు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచనలు పడినట్టుంది. ఇది ముందే చెప్పి ఉండొచ్చు కదా రంగలింగం. ఎంత కొప్పుకుంటారు? ఓరి మీ నోట్లో పంచదార పోయి ఇదేదో ముందే చెప్పి ఉండొచ్చు కదా. అనవసరంగా కొల్లగొట్టి కళ్ళని ఇప్పించారు. 2 ఒప్పుకున్నట్టేనా? అందరూ సమానంగా పంచుకోవచ్చు. ఏమంటారు? నాకు చేయి చాచే అలవాటు లేదు. సార్ తనకేమంటారా? సార్ 2 అన్నారు. సరే సార్. ఏంటి సార్ మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు? కొట్టాలి, ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. కష్టం సార్. ఇంత ధైర్యం వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. పెట్టండి. తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే నీలాంటి వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని పట్టుకోటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్, ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి. పదండి. మిస్టర్ చిరంజీవి, వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి. మేడం, ఇవాళ నా ఫస్ట్ డే వర్క్. మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్ మేడం. షూర్. థ్యాంక్ యూ సార్. నిజానికి భయపడేవాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదక. కాలు చేతులు వణికిపోయి అబ్బాయి, టెన్షన్ లో ఆ ముసలోడిని వేరే కొట్టేశాను. 6 షాట్ అది. అదేంటది గాంధీబాబు అని? ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు అని పేరు. రావయ్యా, ఎందుకయ్యా అరుస్తున్నావు? భయంగా ఉంది. నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా? మీరు సిబిఐ ఆఫీసర్. ఇంకా నుంచి సిపియో కాపీయో జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు, సిబిఐ ఆఫీసర్, ఉద్యోగం ఇస్తాను, చేస్తారా? ఈ 57 వయసులో నాకెవరు పని ఇవ్వలేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగా ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను, లేరా లే. ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు. మిగతా వాళ్ళకి ఏం చేస్తాం? మంచివాళ్ళు చెడ్డవాళ్ళైనప్పుడే కదా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఏంటి మారిపోదామా? మనం ఎవరు? గట్టిగా. దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే. తప్పు చేస్తున్నా మన ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెటబుల్ పోయి చూసుకురానా బాసు? ఎందుకు గెటప్ మార్చుకోవడం? అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కుంటుందా తెలియదు గాని రమ్మంటాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. వదిలేసి వచ్చేసావా? అయ్యో, ఇప్పుడు ఎలా? సార్, నేను బయలుదేరొచ్చా? మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? సార్, కోరిని ఎవరూ పట్టించుకోలేదా? నా అంతటి నేనే ఎవరమ్మా నువ్వు? ఎప్పుడొచ్చావు? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా? ఓ, డూప్లికేట్ గ్యాంగ్ సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్. డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. వదిలేస్తున్నారు. అమ్మా 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 అమ్మా, కొంచెం ఆపమ్మ. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి? ఎలా ఇప్పుడు? నాకెందుకో ఆ అమ్మాయి
3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని. ఏమో. ஐயோ, ஃபர்ஸ்ட் ஒருத்தன் லைஃப்ல முன்னேறும்னா இந்த லவ்வுக்கு இதெல்லாம் வரவே கூடாதுல்ல. வந்துருச்சு தம்பி, வரக்கூடாதுன்னு சொல்லுவோம். வண்டி வந்துருச்சு தம்பி. ஒரு பட்டாம் பூச்சியா விட்டா பாருடா எட்டாத தூரத்துல. ஒரு பட்டாம் பூச்சியா விட்டா பாருடா எட்டாத தூரத்துல. அவ இல்லப்பா. கடவுள் இருக்காங்கல்லக்கா. இப்ப என்ன ஒண்ணும் பண்ண? பிரச்சனை இல்ல, சார் பாத்துக்கிறேன். நான் சொல்றது அப்படியே கேளுங்க. வாங்க. ஏய் சார், வண்டி அப்படியே ஃபாலோ பண்ணு. டக்குனு வண்டியில இருங்க. அங்க நின்னுட்டு என்ன வளவளன்னு பேசிட்டு இருக்கீங்க? టైం ఆச்சுல వందోమా వేలే ముడిచోమా కళంనోమా అని ఇరుకు వేణా. లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు. అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం. అసలు ఎవరికేం పట్టినట్లే. నేను తీస్తానన్నా. హలో హలో, నేనే. పవన్ చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు. ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త. భద్రంగా ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చి. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. ఏమండి? ఏమైంది? సరే అయ్యగారి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేదే, ఎంతసేపు పడుకుంటాం? వేళ పాలా లేకుండా నిద్రలేదు. హలో తిలక్, బాగున్నావా? పేపర్లో చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్. మినిస్టర్ అంగలింగం ఇంట్లో. ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? కేవలం 10 రూపాయల కట్లు మాత్రమే వదిలేసి వెళ్ళారు. వాడు నాశనం అయిపోను. ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాం. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటారు. పోతే పోయినండి సార్, ఏదో మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి. ఇంతకే మీరు ఒరిజినల్లేనా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నటవేశ్వరూపం ఉంది చూసారు, ఇదిగో వీళ్ళ సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి. కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రేడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్ తో లంచాలిచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేట సర్దుకునొచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు. బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? నా వల్ల కాదు. 5 రోజుల ముందే నీ అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా. వల్ల కాలేదు కదా. ప్లీజ్ రా, ప్లీజ్ మళ్ళా రా, ఎందుకు నా కోసం ప్రాణాలు ఒక్క 10 నిమిషాలు. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. అన్న ఆగనా. రే నా గురించి ఒకసారి ఆలోచించరా. కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు 2 పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను రా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ.
అన్నా బండి పో నువ్వు నారాయణ, పోనీ. కొంచెం what a వింటరా? surprise. సార్, మీరేం సార్ ఇలా ఊరికే వచ్చారు? గుడికి వచ్చాను. అవునా, అయితే వెళ్ళి దండం పెట్టుకోండి. చూడు నా నేను మాట చెప్పేది విను. విను, ప్లీజ్ రా, నా నా వల్ల పరువు కాదు. తీయకురా. ఏ దేవుడు వచ్చి చెప్పినా ఆయన నా వల్ల చెప్తున్నాను కాదు. కదరా, నన్ను వదిలి ఇలా ఏంటి? చేసి ఏమంటున్నాను ఏదైనా కదా? హెల్ప్ కావాలా? ఏదైనా పనుంటే చెప్పు, ఐఎమ్ దేర్. అది ఈ ముఖారం దానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ముఖార విందమా? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి వెనకాలంట? లేదే, మొహం మీదే అంటున్నా. నువ్వు రా, నేనున్నాను కదా. అయ్యో, లేదండి. వీటితో నీకేంటి? ప్లీజ్, పదా ఏయ్! మాటకి మాట సరిపోయింది పో. పదా, నేనున్నాగా నీకు. ఏం చేయాలో చెప్పు. లేదు, దీనికి నేను చేయలేని వాడే వాడేం పీకుతాడు. నమో నమః. దండం ఆ, పెట్టుకోండి, ఏంటి? కూర్చోండి. కూర్చోవాలి. మీరు ఊరికే కూర్చుంటే చాలు. దీంట్లో కూర్చుంటే చాలా? చాలు, కూర్చోండి. So simple. కాళ్ళు చేతులు ఆడించుకోండి, ఇంతే కూర్చోండి. కదా? ఓకే. ఇది పట్టుకోండి. చెప్పినట్టే వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది. చూస్తే తెలుస్తుంది. చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. అయ్యో, ఏదో తెలియక వాగేశాను. బాబు నీ పేరేమిటి? హరిహర, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అదే ఏంటి ఏదేదో వాగుతున్నావ్? ఓ, అదా బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నారు. అర్థమైంది, అర్థమైంది. నోరు తిరగడం లేదు కదా. ఇది తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి, తీసుకోండి. మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే. ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాం. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను బండి. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్. ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు. నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్న అబద్ధాలా? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళనేది నిజమే, కానీ మన పెళ్ళనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది. కావాలంటే మీరే చూడండి. తను మా అక్క. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు. ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు. బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది. మేము హ్యాపీగా తీసుకుంటాం. చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలిమే బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. త్వరగా రండి. పాపు చాలు. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట ఆడిందే ఆట
నే పాడిందే పాట ఓ హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట ఆడిందే ఆట నే పాడిందే పాట పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా. ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుగా తప్ప హిందీ రాదా? ఝాన్సీ अब कौन है? मैं बोलूंगा. मैं बोलूंगा. Oh, tell me. मैं बोलूंगा. Yes, tell me. లేదబ్బాయి मैं बोलूंगा. मैडम कुछ बोल रही है ना? मैं बोलूंगा सर. मैडम मैं बोलूंगा. मैं बोलूंगा सर. बोलो ना. मैं बोलूंगा. आप पेपर्स दो. Come on, show me the papers. Give the papers. Give me the papers. Give me the Ahmedullah papers. Traders. I'll take it. Second floor, Ahmedullah Traders. Give me the papers. This Give is me the for papers. I say. 401 Ahmedullah Traders. First, give me the Second floor, papers. sir. What, madam? Excuse me. Excuse me. Give me the papers. Once I touch it and give it. ఒక రైడ్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసాం. ఏం మేడం సార్ అనవసరంగా డిస్టర్బెన్స్. आप लोग क्या बात कर रहा है? मेरे को समझ नहीं आ रहे. అదే రా సార్. रुकिए, ये बताता हूँ. आप सीबी ऑफिसर है, मैं इनकम टैक्स ऑफिसर है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना ही है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. खानी खानी रंडी, వెళ్దాం రండి త్వరగా. సారీ బై బై సార్, ఆల్ ది బెస్ట్. బాబు నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే ఫ్రంట్ లో వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఎలాగబ్బాయి? చెప్తా. रहमुदुल्ला ट्रेडर्स वो सामने दूसरे मंजिल में रहमुदुल्ला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है, वही है. क्या चाहिए? पेट्रोमाक्स लाइट. बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखा. क्या రండి సార్, టైం అవుతుంది. Get inside. उत्तम दास, इनकम टैक्स डिपार्टमेंट. ఝాన్సీ రాణి सीबीआई इनकम टैक्स डिपार्टमेंट. एका मैं इनकम टैक्स ऑफिसर रेड के लिए आए हैं. आप लोग सहयोग कीजिए. अरे क्या देखने के लिए आ रहे हैं? हमारा पास राइडिंग भी नहीं. क्या ढूंढना चाहते हो? నన్నెందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకొచ్చాను, నాకు ఉర్దూ రాదు. हमारा भाषा भी नहीं मैं बोलने के बाद किसी को नहीं मर्जी. సర్చ్ మొత్తం సర్చ్ చేయండి. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏమి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బ్యూరో, ఎవ్రీథింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. ऊपर भी कुछ नहीं है. बोथ ऑफ यू किंदे जाओ. गेट अप, लेट से किंदे जाओ. నాకేం దొరకలేదు సార్. ఏంటి డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? కూర్చున్నాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. హలో, ఈ స్టోన్స్ డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం? जरा के सच का नाश कर रहे हैं. साहब कुछ नहीं मिला. సిట్ సిట్ సిట్. లేవండి, ఈ బెడ్ మీద లేవండి. అచ్చాओ. पूरा उल्टा पुल्टा हो गया. Wrong information.
ఏంటది? వాడేదో ఇచ్చాడు. दिया ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. हमारे पास कुछ नहीं है, वहाँ देख लिया ना, उनको ही पूछो. वो दुकान से हमारे को ताल्लुक नहीं है सर. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావేంటి? बोले तो समझ में नहीं आ रहा. హిందీలో చంపేస్తాను అంటానికి ఏమంటారు? తుజే మార్ డాలుంగా. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. తుజే మార్ డాలుంగా. నెక్స్ట్ చెప్పింది మొత్తం చేయి. అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు. जो बोलता हूँ वो करो. సూపర్. जो बोलता वो करो. ఎవరితో? इसके पास. किसके पास? హిందీ సినిమా చాలు అని సీజ్ చేయండి. లోపలికి రావాలి అన్ని బాక్సులు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రా. సంతకం పెట్టండి. ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంట. నాకేమో తేడా ఇప్పుడే జారుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. రండి రండి రండి. అవును, మళ్ళీ కొనేసావాక? కొనేసాను అబ్బాయి. ఇది శ్రీలక్ష్మి, ఇది వరలక్ష్మి, ఇది భాగ్యలక్ష్మి, ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి పైన ఉంది. ఇంకో లక్ష్మి పైన ఉందా? 15 ఏళ్ళలోనే పెళ్ళైపోయింది. అప్పుడు టీవీ లేదు, కరెంట్ లేదు. అయ్యో రాయని చూద్దాం. చాలరా, ఇదిగోండి. చాలు. ఇందాకే ఫుల్ అయిపోయింది. వా, సూపర్ ఫుడ్ గా. ఏంటగా హ్యాపీయా? ఎక్కడ అబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్క. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటం లేదు అబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే. ఫ్లాష్ బ్యాక్. అదే ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. బాబు, నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు. అర్థమైందా? సరే, నీకు తెలిసిన ఓ సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? లోతు తెలుసుకోకుండా కాలు పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా? మీ నాన్న అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. యు మే లీవ్. సార్, ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఏయ్, లోపలని పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీసులో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అది అలా ఉంచు. మీ నాన్న ఆఫీసులో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగని నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీసులో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న అని పైకి వెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు, ఈ ఆఫీసులో నువ్వేమైనా చేయొచ్చు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే, గద్ద గద్దే. బాగుంది కదా సామెత? వెళ్ళి జరగాల్సిన పని చూడు.
వెళ్ళు. నానా ఏం నాన్న ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. సరే సరే ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా. అది నీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాసే కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాసు? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చీచి, చాలా మంచోడు. ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, అవునా? నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషం. అన్నం తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఏ ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా? వస్తుంది నాన్న. చాలా మంది ఉన్నారు. అయితే అవునే. హెవీ కాంపిటీషన్. రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా? అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తేనే తిండి పడతావా? బాగా ఆకలని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నానా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు. నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్న. ఏదేదో మాట్లాడకు నాన్న. అది కాదురా, సర్వీసులో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది. వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని ఎవరు చెప్పలేదమ్మా. ఎవరిని నిందించాలని గెలుపుని ఊహల్లోనే ఓడించి ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురానమ్మా. పెడతాను. కోరే కొరివిది రాతిరి పగలు పోరిది తొలిగా శ్వాసే పీల్చులో గొంతు నులిమే బతుకిది. అనోయ్ ఇందాం రా. అన్నా అన్నా అనోయ్ అన్నా 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 వినిపిస్తోందా? అలా మాట్లాడవేంటి? తలుపు తీయవేంటి నాన్నా? ఏం చేస్తున్నావు లోపల? లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి? తలుపు తీవే. ఏంట్రా ప్రశాంతంగా నేను బాత్రూమ్ కూడా పోకూడదంట్రా? తలుపు తిరిగిపోయినా కొట్టాడు. పోనీ ఊ కొట్టొచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తానురా? ఇచ్చాడా? ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావ, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను. రే, నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా. అదేరా, నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నాన్రా. మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. ఉన్న కాస్త పొరుగు. సరే అది వదిలే. నీకు ఉద్యోగం దొరికిందా? లేదా? ఇక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయామో అనుకున్నాను. వెళ్ళాడితే నా మొహం ఎవరికి చూపించలేను కదా. వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేస్తుంటే పోయేదేమో. చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా. వీళ్ళు మన లైఫ్ తో ఆడుకుంటున్నారు కదా. దొంగల కొడుకులు.
నాన్న పోతేనే బాధ ఉంటుందా? వాడు పోయినప్పుడు అలాగే అనిపించింది. ఆత్మహత్య తప్పే, చదువుకోలేకపోయాం. చదివిన చదువుకి ఉద్యోగం లేదు అని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు, హత్య. వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికి వదిలిపెడతానా? మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు, చూస్తూ కూర్చున్నారేంటి? మిస్టర్ ఉత్తమ్ దాస్, మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రేడ్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను. నాట్ వన్ కంప్లైంట్, ఎవిడెన్స్ కూడా లేదు. ఈ కేసులో మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా రూట్ దొరకదు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్. సరే, ఆయనతోనే మాట్లాడతాను. సార్, శివశంకర్ అంటే ఎవరు సార్? శివశంకర్ ఎవరా? ప్లీజ్ సార్, చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు. ఈ అబ్బాయి రేప్ చేసిన అమ్మాయికి 15 ఏళ్లు కూడా పూర్తి కాలేదట్టుగా. ఒక్కడే కొడుకు సార్. నా కడుపు చెడగొట్టా కదా. ఏంటిది? చిన్నప్పటి నుంచి పద్ధతిగానే పెంచాను సార్. వేరే ఎక్యూజన్ కూడా రెడీ చేశాను సార్. ఆ కుర్రాడు కూడా సరెండర్ అవడానికి రెడీగా ఉన్నాడు సార్. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అరే, మా పరువు ప్రతిష్టలు మీ చేతిలో ఉన్నాయి. ప్లీజ్ సార్, యూనిఫామ్ చేయండి సార్. కూర్చోండి. అయ్యో, ఎక్కడ ఉండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా? ఒకవేళ నేనే మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తానో తెలుసా? నా కొడుకును కాల్ చేశావేంటి? నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు సార్. కన్న కొడుకుని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే. మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలధరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. Come on, salute! Yes, sir. He's an inspiration to all of us. Honor this man. Salute! యూనిఫామ్ కి చెడ్డ పేరు రాకూడదు. బాధపడకుండా ఇంటికి వెళ్ళి. ఓకే, కమాన్ కమాన్ కమాన్. మీకింత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్? మూసుకోవయ్యా, ఇప్పుడు అది ముఖ్యమా? ఇంకెవరి దగ్గర ఇలా వాపు. దాస్, ఈ ఫోలీ రేట్స్ గురించి ఏ న్యూస్ పేపర్ లో రాలేదే? వై సార్, ఇంతవరకు ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు. ప్లస్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం. మనల్ని అందరూ ఎగతాలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎగతాలు చేస్తే చేయనియండి, న్యూస్ రావాలి. ఓకే, రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్స్ లో ఇది రావాలి. ఓకే సార్. అప్పుడు వాళ్ళు భయపడేది. ఏంట్రా వాళ్ళ ఫ్రీ ఫైనలా? కానీ డాడీస్, మా ఆఫీస్ వాళ్ళు రైడ్కి వెళ్తుంటారని చెప్తుంటానే. ఒక డూప్లికేట్ గ్యాంగ్ హైదరాబాద్ లో అదే విధంగా రైడ్ చేసి డబ్బు కొట్టేశారట. ఇదిగో పేపర్ చదువు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ లో రైడ్ చేయడానికి భయపడతారా? ఈ గ్రూప్ లో చాలా ధైర్యవంతులు ఉన్నారనిపిస్తోంది. కానీ కానీ ఏంటి? నన్ను నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నలుగురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పు లేదని చెప్పాడు. ఓహో, అయితే ఇది తప్పు కాదంటవా? తప్ప 100% కరెక్ట్ నానా, అంతే. అవునా? లేపోరా రేయ్, ஒரே ஒரு பொம்பளை மட்டும் தான் கண்டுபிடிச்சிருக்கீங்களா? சார் இதே மூஞ்சி தான் சார். இவ்வளவு மட்டும் நல்லா மறக்கவே முடியாது சார். இவ்வளவு மட்டும் இல்ல சார், கூட இருக்கிற மாங்கா மடைய அரசு. சுரேஷ் சார், எங்க அட்ரஸ் அண்ட் ஃபோன் நம்பர் வேணும். சார் நான் ஃபாலோ பண்றேன். சார் 1 மினிட் சொல்லுங்க. அந்த குரூப்ல இருக்கிற ஒரு லேடியோட ஃபோன் நம்பர் கிடைச்சிச்சு சார். ஒரு 4-5 ஹவர்ஸ்ல அட்ரஸ் கிடைச்சிரும். உடனே போனா அரெஸ்ட் பண்ணிடலாம். வெரி குட். சார் ஏய் மாங்கா மடையா வெயிட், அவர் என்ன சொல்றான்னு கேப்பமே. சார், அந்த குரூப்ல மொத்தம் 5 பேர் இருக்காங்க சார். அதுல அந்த லேடி மட்டும் அரெஸ்ட் பண்ணோம்னா மத்த 4 பேரும் எஸ்கேப் ஆக சான்ஸ் இருக்கு சார். சார், ரெண்டாவது அவங்களை அரெஸ்ட் பண்ண ஒரு ப்ராப்பரான ఎవిడెన్సో కంప్లైనో లేదు కదా సార్. అది మాత్రమే కాదు, ఒక లేడీని అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి. ఈవిడ చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసుగా. నోట్లో పెడదామా సార్? ఎగ్జాక్ట్లీ. రమేష్,
సార్ నోట్లో పెట్టు. ఓకే సార్. ఆయన చెప్పింది ఏదో అర్థమైందిగా సార్. అలా చేస్తే చాలు. గుడ్ నైట్ సార్. మంగతాయారు కొంచెం అటు వెళ్ళు. సార్ నోట్లో పెట్టడం అంటే ఏంటి సార్? లేదు లేదు ఏం లేదు, రా వెళ్దాం. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే చెక్ చేయడానికి వచ్చాను. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ రాక శివగాం వస్తుందా ఏంటి? లైన్ సరిగా లేదని మేం కంప్లైంట్ ఇవ్వలేదు. లేదు మేడం, కంప్లైంట్ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తాను ప్లీజ్. సరే వెళ్ళండి. ఆయన తీసుకువెళ్ళిపో. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరిగ్గా వినపడుతుందా? బాగైంది మేడం. ఇంతకు ముందు కూడా బానే వినిపించింది. ఇప్పుడే బాగు చేశాను. సరే బానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సార్ ఆ నంబర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది. రికార్డ్ చేయి సార్. ఎస్ ఏంటి పిప్పర్మెంట్లా నా రాసుకుంటాను. హలో అన్నా, మీ గ్రూప్ లో ఉన్న ఎవరో ఒకరిది. ఆ లేడీ అనుకుంటా. ఆవిడ ఫోన్ నెంబర్ కనిపెట్టారు, ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు. ఎందుకని మంచిది. ఆ కాల్ అటెండ్ అవ్వద్దు ప్లీజ్. జాగ్రత్త అన్నా. న్యూస్ చూసి భయపడ్డారా ఏంటి? తప్ప సార్. ఏంటి అగైన్? వెయిట్. టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటా. ఇంకో నంబర్ నుంచి మనం ట్యాప్ చేస్తున్న నంబర్ కి కాల్ వస్తుంది సార్. సార్ రికార్డ్ చేయండి. హలో హలో, ఫోన్ ఎత్తవేంటి నువ్వు? ఏం కావాలి? ఏంటగా? ఏంటబ్బాయి అన్ని పేపర్లోనూ వచ్చేసింది, మనం దొరికిపోతావా? పర్లేదు పర్లేదు, భయపడక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి? చిన్న చిన్నవి చేసి బోర్ కొట్టేస్తుంది. పెద్దగా ఏదైనా చేద్దామా? పెద్దగానా? అదే గవర్నర్ ఇల్లు, సీఎం ఇల్లు, ఆ టైప్ లో. ఏంటి? లేదంటే ఈ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోనే కొన్ని డైనోసార్లు ఉన్నాయి, అందులోనే పెద్దదాన్ని ఒకటి చూసి పెడదామా? ఇక్కడ ఎవడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు. ఏదో చేద్దాం అనుకునే వాడికి అసలు పనే లేదు. ఈ పుల్కా పిల్లకాయలు మనల్ని పట్టుకునే లోపు మనం ఎక్కడైనా ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేంత సీను ఏ బక్రాకి లేదు. ఎవిడెన్స్ దొరకదు, మనల్ని పట్టుకోవడం కుదరదు. ఏమంటున్నావు? మనల్ని ఎందుకు పట్టుకోవాలి? మన సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చిచ్చుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకోని. మన జోలికి ఎవడైనా వచ్చాడంటే వాడిని ఖాళీ చేయడానికి. హలో, వినిపిస్తుందా? వాళ్ళని టోటల్ గా ఖాళీ చేయడానికి మన గ్యాంగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అప్పుడు చూద్దాం. హలో గురు, గెలిచేది ఆ తొక్కలో తొట్టి గ్యాంగా లేదా మనలా తొడగొట్టే గట్టి గ్యాంగా?
చెప్పరా నాన్న. అంతా ఓకేగా? సడన్ గా పంపించాను. నాకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ బాగానే సెట్ అయింది. నా గురించి నువ్వు దిగులు పడుకో. నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. ఇలాంటి టైంలో నీ పక్కనే నేనుంటే నీకే ప్రాబ్లం కదరా. నా గురించి నువ్వు అనవసరంగా వర్రీ అవ్వకు. నేను నిన్ను తప్పుగా ఎందుకు అనుకుంటా చెప్పు. సరేనా? సరే ఉంటాను నాన్న. ఓకే నాన్న. సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చించుతారనేగా. రాని వచ్చి పట్టుకొని. శృతం దాస్, ఈ కేసుని ఇంతకాలం మీరే కదా హ్యాండిల్ చేస్తూ వచ్చింది? ఎస్ సార్. దీన్ని మీరే కంటిన్యూ చేస్తే బెటర్. నేను టేక్ ఓవర్ చేసి మన ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చి. లేదు సార్, అలాంటివేవి రావు సార్. లేదు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎప్పటిలాగే ముందు నడిపించండి, నేను వెనుకుండి హెల్ప్ చేస్తాను. ఓకే. నేను ఇలా ఎందుకు అడ్వైస్ చేస్తున్నానంటే ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకు పొక్కుతున్నాయి. యు గాట్ మీ రైట్? సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన విలన్లా మీరుండాలి, తెలియని విలన్లా నేనుంటాను. ఓకే సార్. యా, లెట్స్ డూ దట్ వే. ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా? వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. ఐఎమ్ చక్రవర్తి, స్టిల్ బ్యాచులర్. సూపర్ బాబాయ్. పెద్దలకు నమస్కరించమ్మా. అమ్మాయి ఎవరు? మీ రెండో అమ్మాయా? అవునండి, మా రెండో అమ్మాయి. చూడడానికి లక్షణంగా ఉంది. అవునండి, మా అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్రలా బాగుంటాడమ్మా. డౌట్ ఉంటే చూసుకో. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జామ్ గా జరిపిద్దాం. తప్పుగా అనుకోకండి, నా మనసులో మాట బయట పెట్టానండి. మనమే మాట్లాడుకుంటుంటే ఎలా? పిల్లలిద్దరూ పైకి వెళ్లి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం. వావ్, బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్, ముందు ఒక కప్ వేడి కాఫీ, ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా? ఉందా? ఉందా అంటే ఏంటిది? లేదు, ఆ టైప్ ఐడియా ఏమైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ ఐడియా ఉందా? మనకు అవసరమా, అవసరం లేదా? ఏంటి అవసరమా, అవసరం లేదా? క్లియర్ గా సార్, చాలా రోజుల నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇష్టం ఉందా లేదా? లేదంటే ఓకే, బట్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని మాట్లాడుకోవాలి కదా, అందుకే అడిగాను. దీనికి ఎంత ఆలోచించాలా? ఎస్ అని చెప్పావుగా? ఎస్. వద్దు. ఏంట్రా అలానే సార్? నా పనేంటో నీకు తెలుసు, అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు. నా వల్ల నీకేమైనా. సార్, నాకు అర్థమైంది. మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ వద్దనేసరిగా ఇంకా మీ కథలని నాకెందుకు. నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం. అవునా? అంతే. అందుకే ఒక ఫ్రెండ్ గా, జస్ట్ ఫ్రెండ్ గా కుదిరితే రండి, లేదంటే పర్వాలేదు, ఎలాగో ఏమీ లేదుగా. అడగకుండా ఉండాల్సిందే. దగ్గర కాఫీ గీఫీ ఏం లేదు, కొట్లో తాగి బయలుదేరండి. ధర్మేంద్రకి దగ్గర హేమమాలినే దొరికింది, అదిరిపోయింది కదా పేరు. నా పేరు కపిల్ గవాస్కర్ అండి. భలే పేరండి, కపిల్ గవాస్కర్. మీరే బ్యాటింగ్, మీరే బౌలింగ్ కదా?
అవునండి, నేను ఆల్రౌండర్ని. ఏ కంత్రి, ఏంటి నీ పోసు? పైకి లాక్కొచ్చి చిక్లిస్తున్నా? ఇక్కడే పెళ్లి చేసేసుకుంటావేంటి? నేనే మీ దగ్గరకు వచ్చి అడిగాను మన మధ్య ఏంటి అని, మీరే వద్దన్నారు. పైగా ఈ పెళ్లి ఎంత కష్టపడి చేస్తున్నావో మీకే తెలుసు. మళ్ళీ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే? అంతేకాకుండా ఈయన అచ్చం ధర్మేంద్రలా ఉన్నారు. ఆ కలరు, ఆ అందం, మా జంట బాగుంది కదా. పెళ్లి కొడక పెట్టు. తనే ఇప్పుడేంటి కావాలి? ఓకే, కావాలా? ఏం కావాలి? ఉంది, హక్కు ఉంది. చాలా ఉందా? ఏముంది? ఏముంది, నేను చూసుకుంటాను. నాకు నీ మీద ప్రేమ ఉందే ముద్రు. అయ్యో, నేను ఎన్ని రోజులుగా లవ్ చేసినట్టు చెప్పలేదండి, ఇప్పుడే చెప్పారు. మీరు వచ్చిన టైం, you're a lucky boy. సరే, ఈ పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? నేను ఓకే అంటే ఇంకో 10 రోజుల్లోనే. సరే, ఇది 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 విను. కిందకెళ్ళి అందరికి ఓకే చెప్పాయి. ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి. పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ అవుతూ అక్క పెళ్ళైపోయిన నెక్స్ట్ మినిట్ ఓకే ఓకే కదా? Excuse me, మీ పాటికి మీరు స్క్రీన్ ప్లే చెప్పేస్తున్నారు. ఈ పీస్ బయటికి వెళ్ళి పొరపాటున స్టోరీ లీక్ చేస్తే ఎవరు? ఇదా, దీనికా సీన్ లేదు. సరే సరే, కిందకి వెళ్ళండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా చక్కగా లవ్ బర్డ్స్ లాగా వెళ్ళండి. ధర్మేంద్ర, ఈ లాగా. అల్లూరి సీతారామరాజులా ఊగిపోతున్నాడు. కిడ్నాప్ కదన్నా, మూడలా సెట్ చేశాను. సార్, ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ 5 తలుచుకుంటే నా పని అవుతుంది సార్. ఎరా బేవర్స్ బ్యాచ్, టీచర్ పోస్ట్ కి లంచం తీసుకుంటారా? ఏం చేస్తామన్నా, వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి 10,000 లంచం తీసుకున్నాడు. ఇదిగో వీడు 10వ క్లాస్ టీచర్ పోస్ట్ కి లక్షల్లో మింగాడు. యదవని ఇచ్చమెత్తుకుని చదువుకున్నాం. ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చమెత్తుకునేలా చేశారు కదా. పోలీస్ జాబ్ కు వచ్చేప్పుడే లంచం వచ్చి వస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా, పైసల మీద ఉంటుందా? ఒక సీటుకు 10 మంది ఉంటే పర్వాలేదు, 10,000 మంది ఉంటే ఎలా చెప్పండి? ఈ తొక్కులో లాజిక్లు మాకు తెలుసురా. అర్హత నా 10 మందికి ఇవ్వచ్చుగా. నీకు 10,000 దొబ్బించేవాడికి ఎందుకు దొబ్బిస్తావు? మీరు చేసే ఈ చెత్త పనులకి లంచంగా తీసుకుంటారుగా డబ్బు, అది చాలానే ఉంది బ్యాగ్ లో. ఇవరా, ఇంకా ఎక్కువే ఉంది. రే, మీరంతా చేయాల్సింది ఒక్కటేరా, నీ దగ్గరున్న లిస్టు చించేసి న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా? మీరే చెప్పండి సార్. జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి ఈ లంచం మీకెందుకు ఇచ్చా? పుల్క బేవర్స్ బొంబాయి బ్యాచ్ డబ్బుని చచ్చిపోతున్నారు యాదవ్. ఏంటి కాదన్నా, మీరు కూడా బూతులు మాట్లాడతారా? నేనంత మంచోడని ఎవడు చెప్పాడు? కోపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా? నంబరు కనిపెట్టేశారు, ఇల్లు కనిపెట్టేశారు, అంతా అయిపోయినట్టేనా? ఇప్పటికీ సహం దొరికిపోయాం. ఇంకో సహం రేపో మాపో. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా అన్ని దానం ధర్మం చేసేసాం. చూడు బావా, ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే లంపుగా బాక్సుల నిండా డబ్బు చూసాం. అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కొట్టేశామంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కొంచెం ఆలోచించు బావా. అదేలా ఒక మంచి ప్లాన్ అయ్యమావా.
సిబిఐ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఐఎమ్ రెడీ. పరంపురం పరంజ్యోతి బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టే. షూట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ చేయాలి? సిబిఐ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అక్కడ సార్, ఇక్కడ కాదు. ఐ నో దిస్ ఇస్ ట్రయల్స్. హలో క్యూలో రండి సార్. నెక్స్ట్. పరంపురం బద్రీనాథ్. అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బావా. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? మిమ్మల్ని కూర్చోమన్నానా? అవుట్. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటండి. Tell us about yourself. I'm Navanita Krishnan. Ramanadam. Naresh Jabbar. K. Kunjumon. I'm Kathakali dancer. Can I dance, sir? Narayana Murthy, sir. Mothras, sir. Kartikeya Cholan, sir. Umapat, sir. My name is Manmada, sir. Many girls love me, sir. I don't love any girl, sir. Because I love only CBI, sir. Aisha Begum, sir. Pandurangarao. Chidambaram. Jaisimha, sir. Balakrishna, sir. Wasim Khan, sir. పరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. ప్రభాస్ సార్. బుజ్జమ్మ, సార్. యువర్ అపాయింటెడ్ అమ్మా. మ్యామ్. అమ్మా నీ పేరేంటన్నా? బుజ్జమ్మ, మ్యామ్. యువర్ అపాయింటెడ్ అమ్మా, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం గారండి, నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుద్దామా? I'm Nandini Kaipu, age 21, vital size 36, 28, 36. ప్లీజ్ మీరు ఈ సైజ్ ని నేను డీల్ చేసుకుంటాను బావా. ప్లీజ్ కమ్. పేరేంటన్నా? కైపు. నీ ఫైల్ చూపు. అయ్యో, అన్నిట్లోనూ ఫెయిల్. అయినా పర్వాలేదు, మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి, నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే. బాయ్ బాయ్. బ్యాక్ కదిరింది. Why CBI officer? CBI is more powerful than police. It's always been my dream to work in CBI. I want to eradicate antisocial element in our society, sir. I want to save my nation and that is my only passion, sir. సార్, మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు సార్. In India, always everyone become a cinema stars and cricket player, sir. But I am always become only in intelligence, sir. It's been 40 years since we have attained our independence, but we are yet to develop like our neighboring countries. If you give me job, love it all, madam, sir. సార్, మా ఇంట్లో చాలా కష్టాలున్నాయి. సరే సరే సరే, ఏడవకు ఏడవకు. If I get this job, my atta kutur will marry me, sir. What's the problem in our country? Corruption, sir, and I hate corruption. What's your name? Shashikala. Okay, thanks. Can you drive? I have burned for driver, sir. My daddy is driving when I was burned, sir. That's why my name is Karmagam, sir. I have driver blood, sir. CBI, full form ఏంటి? Central Bureau of Investigation, sir. Central Bank of India, sir. Central Bank of India, sir. Central Bank of England. Sorry. Central Bank of Iraq, sir. మ్యామ్, నాకు తెలియదు మ్యామ్. Central Bureau of Investigation, sir. Calcutta, Bangalore, India, sir. Central Bank of India, sir. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Central Bank of India. Central Body of India, sir. Central Bureau of Ireland, sir. Central Bureau of Investigation, sir. CBI గురించి. Sir, in the year 1941, Special Police Establishment was formed. But in the year 1963, they changed the name to CBI, Central Bureau of Investigation. Am I right, sir? I am always prepared, sir. ఇంత ప్రిపేర్డ్ గా ఉన్నారు, ఇంకా మీకు జాబ్ దొరకలేదే? అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే చాలా సిన్సియర్ గా అటెండ్ అయ్యేవాడిని సార్, కానీ నోటి దూలు ఎక్కువని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ప్రతి క్వశ్చన్ ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్? నా దగ్గర 3-4 ఆన్సర్లు ఉంటాయి సార్. అలా చెప్తే నోటి దూలు అంటారు సార్. మీరే ఒక క్వశ్చన్ అడగండి సార్, నేను 3 కాదు 4 ఆన్సర్లు చెప్తా. ఓ, ఇంట్రెస్టింగ్. మీ నాన్న పేరేంటి? ఈ టైప్ లోనే సార్ వచ్చే ఉద్యోగాలు కూడా నోటితూల వల్ల పోగొట్టుకుంటున్నాను సార్. నాకు ఈ ఉద్యోగం రాదని తెలిసిపోయింది, కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్? సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? లక్షలు కొల్లగొట్టే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటు అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం ఇస్తున్నాం కదా సార్. ఈ కరప్షన్ అరికట్టాలనుకునే నాలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు సార్? నేను చెప్తాను, వెళ్ళండి. ఆ సిబిఐ సంవత్సరాలు కొంచెం చెప్పండి మేడం. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంతవరకు ఏ క్వశ్చన్ అడగలేదేంటారా అనుకున్నా.
1941, 1963. తెలుసు తెలుసు, ఊరికే చెక్ చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఆల్రైట్ ఫ్రెండ్స్, మాకు అవసరమైన 30 మంది ఇక్కడ ఉన్నారు. హోప్ టు మీట్ యూ ఆల్ సూన్. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ 9 o'clock ఇక్కడే కలుద్దాం. నీట్ అండ్ షార్ప్. గాట్ ఇట్? ఓకే సార్. వచ్చేటప్పుడు క్లీన్ షేవ్. ఓకే సార్. నేను చేసుకొస్తా. వెల్కమ్ బ్యాక్. ఎక్కడెక్కడో పుట్టిన మనం మంచి చేయాలని ఏకవయ్యాం. ఇది లక్షలిచ్చి తెచ్చిన గ్యాంగ్ కాదు, లక్ష్యం కోసం వచ్చిన గ్యాంగ్. నువ్వెవరు? ప్రభాస్ సార్. నో, నువ్వు. బుజ్జమ్మ సార్. నేను పేరు అడగలేదు. నువ్వు? మన్మథాస్ సార్. కాదు, నువ్వు. సిబిఐ ఆఫీసర్ సార్. ఏంటి? సిబిఐ ఆఫీసర్ సార్. సిబిఐ ఆఫీసర్. పుట్టినప్పుడు బిడ్డ, ఎదిగేటప్పుడు రే తమ్ముడు, స్కూల్లో ఇనిషియల్తో పాటు పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఈ లోకం నుంచి వెళ్లేటప్పుడు పోలీసోడు చనిపోయాడు, పోస్ట్ మ్యాన్ చనిపోయాడు, పొలిటీషియన్ చనిపోయాడు, టీచర్ చనిపోయాడు, చెప్పులు కుట్టేవాడు చనిపోయాడని మీరు చేసిన పనితోనే గుర్తిస్తారు. మీరు చేసే పనే మీకు గుర్తింపు. ఇది మర్చిపోకండి. మీరు చేసే పనే గుర్తింపు. మీరు ఎవరు? కమ్ ఆన్ లౌడా. కానీ ఇది తాత్కాలికమైనదే. రేపు జరిగే రైడ్ నీకు ప్రాక్టికల్ టెస్ట్. ఇది కరెక్ట్ గా జరిగితే విల్ కంటిన్యూ. ఇన్ కేస్ మనం కలిసి పనిచేయలేకపోయాం, మీరు వేరే వేరే టీంకి వెళ్లాల్సి వస్తే, మనం మళ్ళీ కలవలేకపోతే, ఇప్పుడు నేను చెప్పింది మైండ్ లో ఉండాలి. ఇక్కడ అది తప్పు, ఇది తప్పు, లంచ, అవినీతి అని మాట్లాడే జనం మనం కాదు. ఈ గవర్నమెంట్ నడిపించే ఆఫీసర్స్. 5 ఏళ్లకు ఒకసారి మారే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం. 50 ఏళ్లు దాటినా ఇక్కడే ఉంటూ పనిచేసే మనలాంటి ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ప్రతినిధులం మనం కరెక్ట్ గా ఉండాలి. మనం కరెక్ట్ గా ఉంటేనే మంచి జరుగుతుంది. మనం కరెక్ట్ గా ఉందామా? గట్టిగా. మీరు 5 100 మందితో సమానం. అర్థమైందా? తలుచుకుంటే మీరేదైనా సాధించగలరు. నమ్ముతున్నారా? శుభలక్ష్మి, నీ మొదటి నెల జీతం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మన్మదా సార్, మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఏంటి పరంజ్యోతి, బరంపురం, బద్రీనాథ్ అంతా ఓకేనా? ఈ జీతం తీసుకువెళ్ళి అమ్మ నాన్నకి ఇవ్వండి. ఒక 5 నిమిషాలు వాళ్ళ వైపు చూడండి. అందరికీ చేసి. ఓకే సార్. అటువైపు పాస్ చేయండి. You are all officially the most powerful officers of India. Are you proud to be a part of CBI? Yes, sir. Are you the best? Yes, sir. CBI means you're the best. Are you the best? Yes, sir. ఇంకొక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. గుండెలో ధైర్యము, చేతిలో ధర్మము ఉంటే మన దేనికి భయపడకర్లేదు. రేపు 11ంటికి మేడం బ్రీఫింగ్ ఇస్తారు. మనం చేయబోయే ఫస్ట్ ఆపరేషన్ ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ రూమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? Yes, sir. Do you understand? Yes, sir. Disperse. Thank you, sir. Thank you, sir. ఏందక్క? అది ఎలా అబ్బాయి? మనం ఎవరో మర్చిపోయి ఒరిజినల్ సిబిఐ లాగా ఫీలింగ్ తెచ్చావు. మరి మనమేగా సిబిఐ. నువ్వు చెప్తే కరెక్టే. ఏంట్రా? సిబిఐ. యా రేయ్ శివశంకర్,
ఇన్ని రోజులుగా మా అబ్బాయికి సిబిఐలో ఉద్యోగం ఇప్పించరా అంటే ఇప్పించావా? ఇవాళ వాడంతట వాడే సంపాదించాడ్రా. అంబాసిడర్ పల్వా హోటల్లో జరిగిన ఇంటర్వ్యూలో స్వశక్తితో ఉద్యోగం సంపాదించాడ్రా. ఏమనుకున్నారా నా కొడుకంటే? ఇప్పుడు అదే ఆఫీసులో ఉద్యోగం చేయబోతున్నాడు. హలో మిస్టర్ ఉత్తమ్ దాస్. ఇట్స్ మీ. పో తొందరగా పో. ఏ రూమ్స్ లో ఉన్నారో కన్ఫర్మ్ చేసుకుంటారు సార్. సార్ సార్ వాళ్ళంతా థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు. షల్ వి ప్రొసీడ్? సార్ ఏ రూమ్స్ లో ఉన్నారో కనిపెట్టారు సార్. అన్ని ఫ్లోర్స్ లోనూ మనుషులు పెట్టాం సార్. తప్పించుకోలేదు సార్. నేను చూసిన వాళ్ళే సార్. మీరు రండి సార్, వెంటనే వెళ్ళి అరెస్ట్ చేద్దాం. రండి సార్. మీరిద్దరు మెట్లు ఎక్కాలి. బ్యాక్ ఏంటి లాక్ చేయమనండి. ఓకే సార్. షుడ్ బి ఇంట్రెస్టింగ్. చూడండి, తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లా కూర్చున్నారు. పట్టుకోండి సార్, వీలే సార్. రిలాక్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? உங்க பேர் கேட்டேன். ఝాన్సీ రాణి. எஸ் ஜான்சி ராணி. ஆமா சார். தி கிரேட் ஃப்ரீடம் ஃபைட். பேர் என்ன? அழகுமீனா. அப்புறம் அது எதுக்கு ஜான்சி ராணி? அழகுமீனா சிபிஐ ஆபீசர்னு சொல்லறதுக்கும் ஜான்சி ராணி சிபிஐ ஆபீசர் அப்படி சொல்லறதுக்கும் ஒரு வித்தியாசம் இருக்குல்ல சார்? நீங்க எல்லாம் சிபிஐ ஆபீசர்டா, bloody jokers. Jokers? Take your hands. We are not jokers. We are just big people affected by this bloody corrupted system. Just because we are down, it doesn't mean we cannot get up. One day if we are try and get up, నీకు ఆ గ్రూప్ కి సంబంధం ఏంటి? మీకు ఆవిడకి ఏంటి సంబంధం? ఏంటి ఆటలుగా ఉందా? మీరు ఆవిడతో రాత్రులు ఆడుకుంటారా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. సరిగా ఆన్సర్ చెప్పరా. సార్ నేను బయట వెయిట్ చేయనా? కిందనేదో గ్రూప్ ఇంటర్వ్యూ లాంటిది ఏదో జరిగింది కదా, దాని ఉద్దేశం ఏంటి? జీవీఆర్ జ్యువెలర్స్ అని పెద్ద బంగారు కొట్టు, దానికి మేం మాత్రం సరిపోం. క్లారిటీగా ఉన్న వాళ్ళు కావాలి. అందుకే ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసాం. సిబిఐ ఇంటర్వ్యూ జరిపి మీరు సెలక్షన్స్ చేశారా? ఏమా ఆడదాను సిగ్గులేదు? మగాళ్ళు సిగ్గే లేకుండా అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆడాళ్ళు సిగ్గుపడకుండా కొన్ని పనులు చేయొచ్చు. తప్పే లేదు సార్. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్గా మాట్లాడింది సార్. ముగ్గుడు యాక్సిడెంట్ లో మంచాన పడ్డాడు సార్. అప్పటి నుంచి లేవలేదు. ఆయన ఉద్యోగాన్ని నాకిచ్చారు. వెళ్ళాను సార్. వచ్చేవాళ్లు పోయేవాళ్ళంతా ఆయన ఎలాగో ఏమీ చేయలేడు, సాయం కావాలంటే నన్ను పిలు, నేను వస్తానన్నారు. అలాంటి చోట ఎలా పని చేయగలను? అప్పట్లో నేను ఇంటికి వెళ్ళి నమస్కారం చెప్తుంటే నీకు పని లేదు పోరాన్ని వెంటనే పంపించేశారు సార్. నేను నమస్కారం చెప్పింది నా తప్పు కాదు సార్. బేసిక్ ఒక భరతనాట్యం డాన్సర్ అండి. ఆ హావభావాలు నా లక్షణం సార్. ఇది నా తప్పండి. ఇలా పని లేకుండా కష్టపడుతున్న నన్ను ఆ అబ్బాయి సిబిఐలో ఆఫీసర్ అన్నాడు. అది నిజమో అబద్ధమో తెలీదండి. అతను చెప్పిందే చేస్తున్నామండి. మై సీనియర్ సిబిఐ ఆఫీసర్స్, మీ మనసులో మీరు మిమ్మల్ని నిజంగానే సిబిఐ ఆఫీసర్స్ గా ఊహించుకుంటున్నారా? అది నిజమో అబద్ధమో నాకు తెలీదు సార్. నా వరకు నేను ఝాన్సీ రాణినే, సిబిఐ ఆఫీసర్నే. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏం చేయబోతున్నారు? మీరు ఆవిడ కలిసి రేపు రాత్రి 1 గంటకి ఏం చేస్తారు? మళ్ళీ మొదలు పెడదామా మిస్టర్ ఐస్ క్రీమ్? రేపు మధ్యాహ్నం 1 గంటకి. రేపు మధ్యాహ్నం 1 గంటకి జీవీఆర్ జ్యువెలర్స్ ని దోచుకుందాం అనుకుంటున్నాం సార్. మీరు వద్దంటే మేము చచ్చినా ఆ పని చెయ్యం సార్. రేపు మీరు చేయబోయే పని కొంచెం రిస్క్ లా ఉంది. ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో. ఏం ఆలోచించమంటావు? వచ్చింది వచ్చినట్టు ఇచ్చేసాం, ఏది దాచుకోలేదు. ఇప్పుడు అవసరం పడింది. ఇంతకు మించి వేరే దారి కనిపించట్లేదు నాకు. మన వాళ్ళు ఎలాగంటే
చిన్నపిల్లలు వాళ్ళు, ఇంకా నేనేం చెప్పినా చేసేస్తారంతే. ఓకే మిస్సెస్ బుజ్జి ఆర్ వాట్ ఎవర్ రాణి, మీ ఇంటి రేషన్ కార్డు లిస్ట్ వచ్చినట్టు అదేంటి సుబ్బలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి అంటే 7-8 మంది లక్ష్ములు ఉన్నారే. యా 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 యా. వాళ్ళందరికీ ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే నేను కావాలంటే ఆ రేడే జరగకుండా No. ఈ రేట్ మీరు ప్లాన్ చేసినట్టు రేపే జరగాలి. రేడ్కి ఆ ఉత్తమ్ దాస్ రావాలి. 10 అక్కడ మీ బాస్ కి తప్ప ఇంకెవరికి ఎటువంటి ప్రాబ్లం రానే రాదు. సార్ ఆయన్ని మీరు ఏం చేస్తారు? ఏంటి ఏమడిగా? ఏమైనా చేసుకుని నన్ను మాత్రం వదిలేయండి సార్. నాకేమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలి. అది అలా వాళ్ళకేవి జరగదు, జరగనివ్వను కూడా. వాళ్లే నోరు తెరిచి అడిగారు, ఇంకా తప్పదు కదా. మీరు ఏం చేయమని చెప్తే అది అలాగే చేస్తాం సార్. చెప్పండి సార్ ప్లీజ్. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం సార్. చేస్తారా? షూర్. నువ్వు రేపు నేను చెప్పినట్టు చేయి చాలు, ఏం పర్లేదు. ఓకే? ఆడపిల్లవి అపశకునం పలికితే మంచిది కాదు, అలాంటి వనకు. ఇంత చెప్పాక కూడా ఇంక నేనేమంటాను సార్? గన్నుని కాస్త హ్యాపీ. ఏంటి మిస్టర్ శివశంకర్, ఈ అర్జెంట్ మీటింగ్ దేనికి? ఆల్రెడీ వాళ్ళని పట్టుకున్నారు కదా, రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్ష పడేలా చూడండి, కేసు క్లోజ్ చేయండి. ఆ పని చేస్తే ఎవిడెన్స్ సరిపోలేదని ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోతారు. అలాంటి కేసులు మనం ఎన్ని చూస్తుంటాం సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను నమ్మేది ఏంటంటే శిక్ష కఠినంగా ఉంటేనే దోషులు తప్పించుకోలేరు సార్. అలాగే ఏ తప్పు చేయని నిర్దోషులైన అమాయకులకి ఎలాంటి శిక్ష పడకూడదు సార్. పెద్ద తప్పులు చేసేవాళ్ళు అలాంటి తప్పులు చేస్తే తప్పించుకోలేరనే ప్రాణభయం కలగాలి సార్. అప్పుడే వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు. అలాంటి తప్పులు చేయడానికి ఇంకెవరికి సాహసించే దమ్ములు ఉండవు సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చిటికలో తప్పించుకుని వెళ్ళిపోతారు సార్. దొంగతనం చేయడానికి వాళ్ళు ప్లాన్ మాత్రం వేశారు, కేసు నిలబడదు. వాళ్ళని ఎలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే డెసిషన్ ని నాకు వదిలేస్తే మంచిది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓ ప్లాన్ ఉంది. నన్ను నమ్మితే చాలు. ఐశ్వర్యం ఎవరి పేరు బయటికి రాదు, ఎవరికి తెలీదు. ఓకే, దాట్స్ ఇట్. భరోసా చాలు. థాంక్యూ సార్. సార్ నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. సర్చ్! సార్ ప్లీజ్ సార్, అన్నింటికీ రెసిప్ట్ ఉన్నాయి సార్. What? అబ్బాయ్ అబ్బాయ్, ఏంటి నిద్రపోయావా? రా, టైం అయింది.
సార్ నమస్కారం. కాస్త ఇటు వస్తారా? ఉత్తమ్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్. మేం బిజినెస్ న్యాయంగా చేస్తున్నాం సార్. బిల్స్ కూడా ఉన్నాయి. సిబిఐ అనగానే ఎందుకంత వినయం? కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారుగా, మరి ఎందుకు భయం? ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అవును సార్. రండి చెప్తాను. ఇంకో 2 గంటల్లో ఇక్కడ రేడ్ జరగబోతుంది. కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు, వాళ్ళొక దొంగ గ్యాంగ్. వాళ్ళు రావడానికి ముందే ఇక్కడున్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం. మేము తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరి ఫేస్ లో కనిపించకూడదు. మీరు నార్మల్ గా ఎప్పటిలాగే ఉండాలి. ఓకే? ఎవిడెన్స్ ఏది దొరకలేదని చెప్తున్నారుగా. సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్. సార్ బద్రీనాథ్, ఎస్ సార్. మేము ముందెళ్తాం, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్ నాకు డౌట్. సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రేట్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్, మీ నోరుందే కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్. మూవ్. జాగ్రత్త తీసుకోనండి. జ్యువెల్స్ అని నేను చెప్పిన చోట భద్రంగా దాయాలి. సార్ నేను చూసుకుంటాను సార్, నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. యూ డోంట్ వరీ సార్. ఏంటమ్మా ఇది? బస్సు ఒక సైడ్ వెళ్తుంది, మనం ఒక సైడ్ వెళ్తున్నాం. బాబు అటుపోని అటుపోని బాబు. ఏంటి మనం ఒకే చోట తిరుగుతున్నాం? అందరూ అక్కడ ఉన్నారు. ఏంటక్క, అంతా ఓకే కదా? అంతా ఓకే. ఏంటన్నా రెడీగా? వెల్కమ్ వెల్కమ్. విల్ ఫాలో యూ. పర్మనెంట్ అయితే వేలచేరులో ఒక ఇల్లు కొనుక్కోవాలరా. అంత ఊరవతల. మరే ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది కదా. మీకు పెళ్ళైందా? మీకు? నా పేరు బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. 30 years గా సిబిఐనే పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సార్ ఏంట్రా పాస్
సిబిఐ ఆఫీసరే కదా కాసేపు పాస్ ఆపుకోలేవా? వాళ్ళు బిగించుకొని కూర్చో, అదే అయిపోద్ది. ఏంటి ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈస్. అది కుదరదు కదా, నేను వచ్చే వరకు మీరు చూసుకోండి. హలో బాబు, ఇలారా ఒకసారి. ఇలారా. నేనా? అవును నిన్నే. ఇట్రా. నేను సిబిఐ అని తెలియక ఎవడో పిలుస్తాడు, కలిసి వస్తాను. కీప్ ఎన్ ఐ. కొంచెం జరుగుతారా? బిల్డింగ్ కనిపించలేదు. ఇవాళ వేటే వేట. బాబు ఇక్కడ ఏమైనా జరగబోతుందా? ఇన్నోసెంట్ గా ఉన్నారని చెప్తున్నా. ఇవాళ ఇక్కడ సిబిఐ రైడ్ జరగబోతుంది. ఓ, నువ్వు సిబిఐ ఆఫీసరా? నమ్మలేకపోతున్నారు కదా, నేను కూడా నమ్మలేదు. నిన్ననే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, ఎమ్మటే సీక్రెట్ మిషన్. ఎంత పెద్ద జ్యువెలరీ షాప్, అలా అంత దమ్ముందా సార్? అక్కడ చూసారా తెల్లగా ఉంది బస్సు, దాంట్లో 30 మంది సిబిఐ ఆఫీసర్లు ఉన్నారు. 30 మందా? సార్ తలకి ఏ నూనె వాడుతున్నారు? నిగనిగలు ఆడిపోతుంది. అదేంటో చెప్పండి, నేను కూడా ఇప్పటి నుంచే వాడతా. వెళ్ళేటప్పుడు చెప్తాను బాబు. సార్ గోల్డ్ స్పాట్ తాగుతారా? ఎండగా ఉందిగా, ఇప్పుడే తాగండి. ఇక మీదట గోల్డ్ స్పాట్స్ ఇట్లా బ్యాన్ చేస్తున్నారు. ఫారెన్ నుంచి వస్తున్నాయిగా, సిబిఐకి న్యూస్ వచ్చింది. మీరు బయట వెయిట్ చేస్తారా? దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం. సార్ ఇంకోటి, ఆవిడ అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మన దగ్గర. సార్ అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయిగా. సార్ ఆన్ ద వే సార్. ఓవర్. అక్కడికి రీచ్ అవగానే కాంటాక్ట్ చేయి. ఓకే, ఓవర్. అలాగే సార్, ఫ్యూ మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్. ఓవర్. రఘు, నేను చెప్పిన బండిని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కదా? ఓవర్. సార్ గుమ్మడిపూడి రోడ్ లో వెళ్తాం సార్, మేము ఫాలో అవుతున్నాం సార్. గుడ్, కీప్ ఫాలోయింగ్. ఓవర్. అవును, ఆఫీసర్స్ అందరు రెడీగానే ఉన్నారుగా, మరి రైడ్ ఎందుకు చేయట్లేదు? ఇదేమన్నా లడ్డు కొంట లాంటి మ్యాటర్ సార్. రైడ్, సిబిఐ రైడ్. మా బాస్ రావాలి. మీరే కదా బాస్. నేనే బాస్ ని, కానీ ఆ 30 మందికే నేను బాస్ ని. మా పైన ఇంకో బాస్ ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత రైడ్ మొదలెడతాం. ఆయన మీలా రోడ్డు మీద ఉంటాడా? సార్ ఆఫీసర్ సార్, మీకు ఫోన్ వచ్చింది సార్. నన్ను పిలుస్తున్నారు, వెళ్ళొస్తా. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్ షర్ట్ పట్టుకున్నారు? తెలియక పట్టుకున్నారా? బాయ్స్ డోంట్ షూట్. తెలియక పట్టుకున్నారు. మీరు రండి సార్, మీ గోల్డ్ స్పాట్ ఇప్పిస్తా. పర్లేదు రండి సార్. రెడీ అయిపోయిన తర్వాత దొంగ మొగుడు సినిమా చూద్దాం. ఓకే, ఫ్యూచర్ లో సినిమా టికెట్ కి ట్యాక్స్ పెరిగిపోతుందని సిబిఐ న్యూస్. ఫోన్ ఎక్కడ? ఉండండి సార్. సార్ మళ్ళీ షర్ట్ పట్టుకున్నారా? హలో సార్. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే దైవం దండిస్తాడో లేదో ఒకడొస్తాడు సార్, వాడికి యముడై. అరే భలే సామెత కదా సార్. విరిచి విరిచి ఇరగ తోముదా, ఇంకా విరిచి విరిచి ఇరగ తోముదా, అధికారం అణచి దించేసి పొగరు కొక్కి పట్టి నరము లాగుదా. సార్ ఐఎమ్ ఎంటైటిల్డ్ టు నో. వాళ్ళు ఆల్రెడీ రైడ్ చేసి తప్పించుకున్నారు. రైడ్ చేసి తప్పించుకుంటే నేను ఎందుకు సార్? ఆ 30 మంది ఆఫీసర్లు ఎందుకు? అంటే మా నగలన్నీ పోయినట్టే సార్. చెప్పండి సార్. అబ్బాయి, ఒక విషయం చెప్పాలి. ఏయ్ ముద్దపప్పు, సార్ ఎక్కడున్నావు? సార్ ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది సార్. ఓవర్. ఎవడో ఫోన్ చేసి ఏదేదో చెప్తున్నాడు. నేను చెప్పిన చోటకే వెళ్తున్నావు. అయ్యో, తెలిసిందా? ఏ ముద్దపప్పు, వేళ కొలవద్దు. ఎవర్రా ముద్దపప్పు? నువ్వేరా ముద్దపప్పు. నువ్వో ముద్దపప్పు, నీ అబ్బో ముద్దపప్పు, నీ తాతో ముద్దపప్పు, నీ వేలు పిడిచిన మేనమావ కొడుకో ముద్దపప్పు, నీ తాత రెండో పెళ్ళం మూడో మనవడో ముద్దపప్పు. అన్నిటిని మించి నువ్వు పప్పుల దుకాణంరా. ఇప్పుడు అర్థమైందా? ముద్దపప్పు. మీ ప్లాన్ కి భయపడి మేము దొరికిపోయామని ఫీలింగా? ఎలా ఉంది ట్విస్ట్? ఉన్న పడంగా గుద్ది Hey!
రండి. సరే సరే సార్, మీరు సేఫే కదా? నాకేం పెద్దగా కాలేదు. దెబ్బలేం తగలేదు కదా? నో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. నేను మాట్లాడేది వినిపిస్తుందా? నాకేం కాలేదు. క్లియర్ గా వినిపిస్తుంది కదా సార్? అయితే సరే, ఆ నగలేలా ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్. ఆ బాక్స్ తీసుకోండి. ముందు రండి బయట. యో సగంగా సేఫ్టీ చేయాలా? తొందర ఏంటి? నువ్వే కదా బాబా ఏది ముఖ్యమో అది చేయమన్నా. చెప్పాను ముఖ్యం కదా. మీరు వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. ఎక్కండి బండిలో, ఎక్కండి. వస్తున్నాం. ఏమైంది మీకు? నా గురించి ఎందుకు? మీరు వెళ్ళండి, వెళ్ళి కారు ఎక్కండి. పోండి. కుదరదు, నువ్వు లేకుండా టైం లేదు. కారు ఎక్కు. ఏంటయ్యా ఎంత లాగినా బయట తీలేకపోతున్నాడు. కారు గట్టి బ్రదర్, నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది బ్రదర్. నా వల్ల కావట్లేదు బ్రదర్, నొప్పిగా ఉంది. బ్రదర్ ఇంకొంచెం లాగు బ్రదర్, గట్టిగా లాగు. తొందరగా వచ్చేయ్. బ్రదర్ నా వల్ల కావట్లేదు, నొప్పిగా ఉంది బ్రదర్. దగ్గర కొంచెం ఓర్చుకో. I need more forces immediately, sir. Go. Okay, sir. సార్ ఎస్ ఎస్ పట్టుకున్నా సార్. సార్ వీడి గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉంది సార్. అందరినీ పట్టుకుందాం సార్. ఉమ్మడిపూడి రైల్వే స్టేషన్ పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది సార్. అందరూ అక్కడే ఉన్నారు సార్. ఓవర్ సార్. ఓకే, నేను వెంటనే వస్తున్నా. సార్ బండి కీస్ నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను. వావ్, నట విశ్వరూపం నా ముందే. గుడ్ ట్రై. హే, నువ్వు ముద్దపప్పు అని అందరినీ నమ్మించి మోసం చేయొచ్చు, నాట్ మీ. సార్ 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 సారీ క్రిమినల్ కన్నా మోసగాడి, నమ్మక ద్రోహి. అండ్ యూ, ఓ వీడేనా వాడు? సారేనా? యా. ఓ, రిటైర్ అయ్యా ఏజ్ లో ఏంటి కితకితలు? ఇంకా హీరో అని ఫీలింగ్. ఎవరికి? నాకా? నెవర్. సార్ మీకంటే వీళ్ళు బెటర్ గా వర్క్ చేశారు సార్, అందుకే వీళ్ళతో కలిసిపోయాను, అంతేగాని మోసం చేయాలని కాదు సార్. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఎందుకు సార్ అరెస్ట్? ఇప్పుడు మేము చేసిన తప్పేంటని? సార్ రెండు విషయాలు సార్. మొదటిది, మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనే మేము చేశాం. ఎవరెవరినైతే మీరు లిస్ట్ నుంచి కొట్టేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కొట్టేశాం. అది తప్పేలా అవుతుంది సార్, అంతేగా. రెండో విషయం, రైడ్ లో మాకు దొరికిన క్యాష్
కరెక్ట్ గా ఖర్చు పెట్టాం. మీరు రేట్ చేసిన డబ్బు ఏం చేస్తున్నారో, దాన్ని మీరు దేనికి వాడారో మీరు లెక్కలు చెప్పరు, మేము అడగను కూడా. సార్ చూస్తున్నారుగా, డబ్బు అవసరం సార్. ఇక్కడ డబ్బే అంత అన్నట్టుగా ఉంది. ఒకరికి మంచి చదువు ఉండి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బిచ్చి తీరాల్సిందే సార్. ఎవరికైతే డబ్బు ఉందో వాడికి ఏ పని కావాలన్నా జరుగుతుంది. డబ్బు లేనోడికి ప్రతిదీ కష్టమే. వాడికి న్యాయంగా దొరకాల్సినవి కూడా అడుకోవాల్సి వస్తుంది. అంతేగా, అలా ఎలా ఊరుకోగలం? అందుకే డబ్బు లేని వాళ్లకు కూడా అనుకున్న లైఫ్ అందుబాటులోకి వచ్చేలా చేయడమే నా ప్రయత్నం సార్. నా కళ్ల ముందే ఒక ప్రాణం పోయింది సార్. ఇంకో ప్రాణం అలా పోకూడదు అనుకున్నాను. నిన్ను వదిలేయడం తప్ప ఎంత ధైర్యం నీకు? ఒరే ముద్దపప్పు. హలో, నువ్వే ముద్దపప్పు అని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సారీ సార్, సారీ సార్. ఇంకా ఏం చూస్తున్నారు? కాల్చి చంపేయండి. కిల్ దిస్. మిస్టర్ ఉత్తమ్ దాస్, మీకు ముందే తెలుసా? ఓ, మీకు తెలీదు కదా, ఇతనే సార్ నన్ను క్రిమినల్ చేసిన క్రిమినల్. వీడి వల్లే సార్ అటువైపు ఉండాల్సి నేను ఇటువైపు ఉన్నాను. నన్ను ఏమైనా చేసుకోండి సార్, కానీ ఇతన్ని కూడా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయండి. అరెస్ట్ దెమ్. ఎటువంటి ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. అరెస్ట్ దెమ్. సార్ మీరే కదా చెప్పారు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వీ షుడ్ కిల్ దెమ్ అని. చుట్టూ చూస్తున్నారు. అరెస్ట్ దెమ్. సార్ మీ వల్ల కాకపోతే గన్ నాకు ఇవ్వండి, నేను కాలుస్తా. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. కాల్చి చంపితే చాలు. గివ్ మీ ద గన్. ఏదో మాట్లాడుకుంటున్నారా? ఉండి అడుగుతాను. కాల్చుకుంటే కాల్చుకోండి, పర్లేదు. చూసారా సార్ ఎంత పొగరో? తమ్ముడు తుపాకీ మీద చేయేసాడో కాల్చి పారేయండి. ఎరా భయపెడుతున్నావా? ఎవరా కాల్చే దమ్ముందా? తుపాకీ మీద చేయేస్తే యూ ప్లీజ్ కంటిన్యూ సార్, ఈ మ్యాటర్ వేరే. చెయ్యేశాడు. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు నాగోలు ఎందుకు సార్, ప్లీజ్. ఏదో భయం. తమ్ముడు, తమ్ముడు. ఏంట్రా తమ్ముడు తమ్ముడు అంటున్నావు? ఎవడా తమ్ముడు? ఏంటి భయపడుతున్నావా? ముద్దపప్పు ఏంటి? ఇద్దరు కలిసి నన్ను ముద్దపప్పు చేస్తున్నారా? నాకు తెలియదు సార్. రే, ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. మగాడవైతే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. షూట్ చేయొద్దు. ఏంటి సార్? ఎవర్రా షూట్ చేస్తున్నది? ఎవరు కాల్చింది? ఎవర్రా సార్? బ్లింక్ కాల్చారు. కాల్చింది ఎవరు? ఎవరు కాల్చారు సార్? మా టీం వాళ్ళు ఎవరు కాల్చలేదు సార్. జాదుగాళ్ళు. ఎవరు సార్? అక్కడ కాల్చారా సార్? ఏది? ఓ వేలా. కూర్చోండి సార్, ప్లీజ్ నీల్ డౌన్. చెప్పించండి సార్. ఏది వేలేది? పోయిందా? అయ్యో. రేయ్, పర్లేదుగా. మనం ఎంత హైటో ముఖ్యం కాదు సార్, మనం ఎంత హైట్కి వెళ్తున్నామన్నది ముఖ్యం. కక్కుర్తిగా దాచిన క్యాష్ సార్, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను. అందులో కొందరు కాకిగా మారి కర్తవ్యం కరెక్ట్గా చేస్తున్నారు. అరే, లంచాన్ని లంచంతోనే తుంచాల్సిన పరిస్థితి. లంచం 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 అని ఓటుకు కూడా ఒకరోజు రేటు కట్టేస్తారు సార్. ఏమో జరగచ్చు, అందుకని చూస్తూ ఊరుకుంటావా? ఏదైనా మారాలంటే ఏదో ఒకటి చేయాలిగా. ఏంటమ్మా, మగాడివైతే తప్పించుకోనా? నాట్ జస్ట్ మగాడమ్మా, మగ సింగం. తమ్ముడు, నేను జెండాకి చేయి సార్. కదిలితే మీ రియాక్షన్ సూపర్. అదే ఇప్పుడు ఎలా తప్పించుకుంటానో చూస్తూ అదే పోస్టులు కూర్చోవాలి. థ్యాంక్స్. 1 minute. వెయిట్. దాట్ వాస్ గుడ్, స్మార్ట్. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే కొంచెం అర్థమైంది, కానీ నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. యూ కెన్ చూస్. మొదటిది ఏంటంటే, నువ్వు మా డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను. ఓకే? నమ్మబుద్ధి కావట్లేదా తమ్ముడు? రా చెప్తాను. నేను మా డిపార్ట్మెంట్ లో అఫీషియల్ గా నేను జాయిన్ చేసుకుంటానని చెప్తున్నాను. సార్ ఏమంటున్నారు? నేను మాట్లాడి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నా. ఏం జాబ్ ఇస్తారు సార్? ఇన్స్పెక్టర్ ఉద్యోగం. సార్ ఇన్స్పెక్టర్ జాబ్? ఇన్స్పెక్టర్. నాకా? ఎస్ సార్. ఇన్స్పెక్టర్ జాబ్ అయితే నేను ఏం చేయొచ్చు సార్? ఇప్పుడు నువ్వు చేస్తున్నావే ఇల్లీగల్ గా, అదే లీగల్ గా చేయి. మాతో పాటు జాయిన్ అయ్యి రైడ్కి వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చు.
నేను మన నాన్న అనుకున్నట్టు నేనే ట్రై చేయొచ్చా సార్? ఆ మహాశివుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా వెళ్ళొచ్చు. డైలీ నువ్వు రేడ్ కూడా చేయొచ్చు, పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు మరి నేను చేసేది అదే కదా సార్, అదే పని మీతో కలిసి చేయడం ఎందుకు సార్? కామెడీ చూడు, నైట్ ఎవరితో అయినా తేడా వస్తే అక్కడ రైడ్ చేయమంటారు, పొద్దునే కలిసిపోయి వద్దు ఆగిపోమంటారు, అంతే కదా? మీరు రిటైర్ అయిన తర్వాత అయినా సిన్సియర్ గా పని చేద్దాం అనుకుంటే మాతో ఎప్పుడైనా వచ్చి కలవచ్చు. యువర్ ఆల్వేస్ వెల్కమ్. రారా. వెయిట్, ఆ రెండో ఆప్షన్ వినకుండానే వెళ్ళిపోతున్నావు? అబ్బా చాలు సార్, కాళ్ళు నొప్పెడుతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వస్తాను సార్, వదిలేండి సార్. మీ సొమ్మేం పోతుంది? జస్ట్ ఎ సెకండ్. ఈ కేసు నేను టేక్ ఓవర్ చేసి 7 రోజులైంది. అంతలోనే నీతో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అంతా నాకు తెలిసిపోయింది. 2 రోజులు. కరెక్ట్ సార్, కానీ ఈ గడ్డుగా చాలా మంది ఉంటారే సార్. పర్లేదు, ఎందుకంటే మనం ఎవరు సరిగ్గా వినపడట్లేదే. గట్టిగా ఇది అలాంటి గ్యాంగ్ కాదు సార్. பாஸ்போர்ட்டை கட்டுங்க. பாத்துக்கோங்க. நீங்க போட்டிருக்கிறது எல்லாமே கோல்டா? ஆமா சார், கோல்டு சார். அவங்க போட்டிருக்கிறதும் கோல்டு தானா? என்னடா என்னெல்லாம் கேக்குற? இவ்வளவு நகையெல்லாம் போட்டுக்கிட்டு கப்பல்ல டிராவல் பண்ணக்கூடாதுன்னு ஹலோ உங்களுக்கு ஹலோ, என்ன பிரச்சனை? ஏன் இப்ப உங்களை क्वेश्चन பண்ணிட்டு இருக்கீங்க? அம்மா நீங்க யாரு? உங்க பேர் என்ன? ஜான்சி ராணி, சிபிஐ ஸ்பெஷல் விங். எஸ் மேடம். இவங்களை உள்ள விடுங்க. இல்ல, இவங்க நிறைய ஜூல்ஸ் போட்டு வந்திருக்காங்க. அவங்க ராஜவம்சத்தை சேர்ந்தவங்க. நீங்க இந்த மகிழ்மதி கதையெல்லாம் கேள்விப்பட்டிருக்கீங்களா? இல்ல மேடம். அதுல வர சிவகாமி வம்சத்தை சேர்ந்தவங்க இவங்க, தெரியுமா? உங்க தூங்கும் போது நகையோட தான் தூங்குவாங்க. அனுப்புங்க முதல்ல. போங்க. பாஸ்போர்ட். மேடம், உங்க பாஸ்போர்ட். என்ன மேடம், இதுல ஜான்சி ராணி இருக்கு, இதுல அழகு மீனான்னு இருக்கு. என்ன மேடம் சொல்லுங்க, என்ன முடிக்கிறீங்க? அவங்களும் உங்க கூட தான் வந்திருக்காங்களா? அவங்க பாஸ்போர்ட் பேக் எல்லாம் வாங்கி தரவா செக் பண்ணுங்க. மேம், இன்னும் இங்க என்ன பண்ணிட்டு இருக்கீங்க? சார், என்னாச்சு? என்ன பிரச்சனை? சார், இவங்க எல்லாம் சிபிஐ ஆபீசர்ஸ். ஒரு முக்கியமான விஷயத்துக்காக வெளிநாடு போறாங்க. இவங்கள வழி அனுப்புறதுக்காக தான் சார் என்ன அனுப்பிச்சு விட்டாரு. எந்த சார் அனுப்பி வச்சாரு? சாரி, ஒரு 2 மினிட்ஸ். ஏங்க, சார் வந்துட்டாரான்னு பாருங்க. கேக்குறல, எந்த சார் அனுப்பி வச்சாரு? கேப்டன், மேமுக்கு மட்டும் கோவம் வந்துருச்சு, அவ்வளவுதான். வந்துருச்சு. மேம் முறைச்சிட்டாங்க. முறைக்கிறாங்க பாருங்க. கொடுங்க பாஸ்போர்ட், கொடுங்க கொடுங்க கொடுங்க. என்னங்க செக் பண்றீங்க நீங்க எல்லாம்? போங்க சார். வா வா வா, உள்ள போய். அவரங்க கப்பல் கிளம்பிட்டீங்களா? வா. உங்க ஹஸ்பண்ட் மட்டும் வந்துட்டா போதுமா? என் ஹஸ்பண்ட் வராம நான் எப்படி வர முடியும்? தம்பி வந்துருமா? நான் வர மாட்டேன். என்னம்மா இது, புரிஞ்சுக்கவே மாட்டேங்கிற? அண்ணா, எப்படி நான் ஆமா. என்ன அங்க நின்னு வள வளன்னு பேசிட்டு வந்தமா ஏறனமா உட்காந்தமான்னு வேலையை பார்க்காம, ஏய் பசங்களா இங்க வாங்க, உள்ள ஏறுங்க, போங்க. கா, குழந்தைங்க எல்லாம் உட்கார வைங்க. போ, போய் கழட்டி வை. நான் பயந்துட்டேன் தெரியுமா? எங்க சிங்கப்பூர்ல போய் சிங்கிளா இருக்கணுமோன்னு பயப்பட வச்சுட்டேன். 4 கிலோ நகையை நான் மட்டும் மாட்டிக்கிட்டு கூட இந்த கூட்டத்தையும் கூட்டிக்கிட்டு எப்ப என்ன ஆகுமோ ஏதாகுமோன்னு பயந்துச்சு. தள்ளி உட்காரு, தள்ளி உட்காரு. நம்ம இப்படி உட்கார்றது இதுதான் ஃபர்ஸ்ட் டைம், தெரியுமா? ஆமா, அப்படியே பரபரப்பா பல விஷயம் நடந்துட்டு இருக்கும் போது லவ் பண்றதுக்கு எங்கம்மா நேரம் இருக்கும்? எதை பத்தி உன்கிட்ட கேட்கணும்னு நினைச்சிட்டு இருந்தேன். ஆமா, உன் பேர் என்ன? அட பாவி, ஏய், எவ்வளவு முக்கியமான விஷயம் நடந்திருக்கு. தெரியாதா? இப்பதானே நேரம் கிடைக்குது. உன் பேர் என்னன்னு சொல்லு, உனக்கு பிடிச்ச கலர் சொல்லு, உன் ஸ்கூல்ல நிக் நேம்ஸ் இருந்தா சொல்லு. இல்ல, கிடைச்ச நேரத்தை யூஸ் பண்ணிக்கலாம் தான். மறுபடியும் போய் இந்த ரைடு வேலையெல்லாம் பார்க்கணும்ல. நாளைக்கு என்ன கல்யாணம் பண்ணிப்பேன்னு சொன்னியே, பண்ணிப்பேல? இது கல்யாணமா?
நமக்குள்ள இது கல்யாணம் அப்படியே ஒரு அண்டர்ஸ்டாண்டிங்ல நம்ம 2 பேரும் அப்படி ஜாலியா இருந்துடலாமே. அண்டர்ஸ்டாண்டிங்கா? இதுக்கெல்லாம் அண்ணே என்னன்னு கேளுங்க. கல்யாணம் வேண்டாம்னு சொன்னா ஷாக் ஆகுது. மார்க் பண்ணிக்கோ. இன்னும் 25-30 வருஷத்துக்கு அப்புறம் கல்யாணம் பண்ணிக்கலாம் அப்படின்னு சொன்னா அதுக்கு தான் ஷாக் ஆவாங்க. Absolutely. Less tension, more work. More work, less tension. இப்ப என்ன நடந்துருச்சு நீ சிரிக்கிற? உலகத்தை நினைச்சேன் சிரிச்சேன். முடிச்சுக்கலாம். Thank you.